సపోజ్ మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామండి, మన చుట్టాలందరూ ఒక 1000 మంది వచ్చారు. అసలు మామూలు చాలా మంది పట్టించుకోరు, ఊరినే హాయ్ అంటారు అంతే. ఆ 100 కోట్లు సంపాదించి లేదా అట్లా బాగా లైఫ్లో బాగా రిచ్గా సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళని ఒక వివిఐపి ట్రీట్మెంట్ రాగానే అందరూ చుట్టుముట్టేస్తారు. అసలు సార్ 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 అంటే అసలు వాళ్ళకి ఒకరికి మంచిగా అందిస్తూ ఉంటారు, ఒకరు ఇంకోటి అందిస్తూ ఉంటారు. అసలు అందరూ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ అందరూ చేస్తారు, ఫోటోలు కెమెరాలు మొత్తం అంతా ఫోకస్ అంతా ఇక్కడే ఉంటారు మొత్తం అంతా కూడా. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సక్సెస్. ఈ ఎగ్జాక్ట్లీ 100 కోర్ క్లబ్ అంటే ఏంటి సార్? ఇవాళ 1 కోటితో స్టార్ట్ అయిన ప్రయాణం 100 కోట్లకి వెళ్తుంది. అంటే మేబీ ఒక రోజు జరగదు ఇది. ఒక్క రోజు 100 కోట్లు ఎలా అంటే మనం బూమ్ బుషాన్ని మాయం చేసేది కాదు ఇది. 100లో 90% స్టార్టప్స్ ఆర్ ఫెయిల్డ్. You see any success story, behind every success you see lots of pains. Everybody has to go through. There is no shortcut అండి. మనం బిజినెస్ ఓనర్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయగానే చాలా మంది మనకు సహకరించడం మానేస్తారు. మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా వీడు ఫెయిల్ అయిపోతే బాగుండని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇఫ్ యు ఆర్ సరౌండెడ్ విత్ రైట్ పీపుల్, దట్ టు సక్సెస్ఫుల్ పీపుల్, దట్ టు ప్యాషనెట్ పీపుల్, దట్ టు క్రేజీ పీపుల్ టువర్డ్స్ సక్సెస్, అలాంటి వాళ్ళతో మన ప్రయాణం మనం ఉంటే అప్పుడే మనం గొప్పలు అవుతాము. రియల్ ఎస్టేట్లో కూడా అలాంటి అద్భుతం ఎందుకు చేయకూడదు? చెయ్యాలి. మార్కెట్ బాగుంటే కాదు, మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు కూడా క్రైసిస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీస్ వాడుతూ ముందుకెళ్ళినాడు మనగడవుతాడు, ఎప్పుడేం గొప్పడవుతాడు అంటారు. అసలు బిజినెస్ ఓనర్లు అందరూ ఎవరి కాళ్ళు బిజినెస్ ఎట్లా గొప్పలు అవ్వాలి, ఇంకా బాగా నెంబర్స్ పెరగాలి అనేలాగా ఆలోచిస్తారు కదా. నువ్వేంటి వింతగా ఉన్నావు? అందరినీ 100 కోట్లు తీసుకెళ్తావా? నీకేం వస్తుంది? అసలు నీకు పిచ్చి ఎందుకు పట్టింది? ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఈ వ్యక్తి కనిపించిన ప్రతి వ్యక్తిని బిలియనర్ చూడాలనుకుంటాడు. ఇప్పటి వరకు ఎంతమందిని బిలియనర్ చేశాడనేది ఆయన కూడా తెలియదు. ఈయన మాట్లాడితే మనకు ఒక పూనకం వచ్చేస్తుంది. మనం కూడా ఎందుకు కాలేము? ఒక సాధారణ సగటు వ్యక్తి ఇంత సంపాదించవచ్చా? 100% మీకు ఒక భావన కలుగుతుంది. అరే ఈయన కలిస్తే బాగుండే మన ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఇలాంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. యా, సో వెల్కమ్ టు రియల్ స్పీక్. థ్యాంక్స్ రాజు గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టు హ్యావ్ యువర్ ఇంట్రడక్షన్ సార్. సార్, నేను కూడా సగటు వ్యక్తిలాగానే అందరిలాగానే చిన్నప్పటి నుంచి చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను. చాలా పూర్ ఫ్యామిలీ మాది. ఒక చిన్న పూరింట్లో నుంచే మొదలుపెట్టిన జీవితం. నా స్కూలింగ్ మొత్తం అంతా ఒక చిన్న పూరిల్లు, ఒక్క బెడ్రూము, ఒక్క కిచెను అంతే. ఒక కామన్ హాల్ ఉండేది అంతే 2 ఫ్యామిలీలకి అంతే. అలాంటి ఒక చిన్న కుటుంబంలో రోజు చదువుకోవాలంటే అదే బెడ్రూమ్లో బయటకు వచ్చి చదువుకోవాలి. లేదంటే ఎర్లీ మార్నింగ్ చదవాలంటే కిచెన్లోకి వెళ్ళి చదువుకోవాలి. 4ంటికి లేసి ఎగ్జామ్స్ అప్పుడు చదవాలంటే కిచెన్లోకి వెళ్ళి చదవాలి. అలాంటి ఒక చిన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చానండి నేను. సో నాకు ఎప్పుడైతే అలాంటి బ్రాటప్లో నుంచి వచ్చానో, జీవితంలో గట్టిగా ఏదైనా సాధించాలి, బలంగా ముందుకెళ్ళాలి అనేది ఎందుకో మొదటి నుంచి కూడా నాకు అది బాగా మా తల్లిదండ్రులు బాగా చిన్నప్పటి నుంచి, అరే మనం చదువుకుంటేనే పైకి వెళ్ళగలం, ఇవాళ చదువు ఒక్కటే జీవితం, చదువు వల్ల ముందుకెళ్ళగలం, కానీ ఇంకా మనకి ఏది కూడా ముందుకెళ్ళడానికి వేరే ఆపర్చునిటీస్ కూడా లేవు, చదువు బాగా కాన్సన్ట్రేట్ చేయండి చిన్నప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి బాగానే చదివానండి. ఆల్మోస్ట్ 9th క్లాస్ దాకా బాగానే చదివాను. బట్ 9th దగ్గర నుంచి 10th వచ్చేపాటికి కొంచెం సీరియస్నెస్ పెంచుకుని నాకు అప్పుడు మా బాబాయ్ గారి ఇన్స్పిరేషన్తో నేను చదువును కూడా డిఫరెంట్గా చేయడం మొదలుపెట్టాను. అసలు టాప్ లెవెల్లోకి వెళ్ళాలి, అది స్టేట్ ర్యాంకులు కొట్టాలి అనే కసితో చదవడం మొదలుపెట్టాను. అలా చదువు బాగా చదివి తర్వాత ఇంజనీరింగ్ చదివి తర్వాత అమెరికాకి అందరిలాగానే అమెరికా వెళ్ళి జాబ్ చేసి మనం కూడా అమెరికాలో బాగా సెటిల్ అయిపోవాలనే ఉద్దేశంతో అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళానండి. అమెరికాలో ఎంఎస్ అవ్వగానే నేను ఒక 4 నెలలు జాబ్ చేశాను సాఫ్ట్వేర్లో, ఇన్ఫర్మేటిక్ అనే టూల్లో. తర్వాత నాకే ఈ టూల్లో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఒకటి వచ్చింది. 4 నెలల ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్న 4 నెలల ఎక్స్పీరియన్స్తో నేను కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను. మొదలుపెట్టి నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళంగానే నేను ఫస్ట్ చూసిన ఒక వింత ఏంటంటే, ఆల్రెడీ అమెరికాలో 7 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్న ఒక అతను, ఆల్రెడీ ఫైజర్ ఫార్మాస్యూటికల్ అనే కంపెనీ ఉంది అక్కడ కనెక్టికట్లో. అక్కడ 7 ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అతను నా టూల్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఇదేంటి, నేను ఏదో ఫ్రెషర్స్కి చెప్పుకోవడానికి పనికొస్తాను కానీ మనం ఇంత పెద్దల్ని హ్యాండిల్ చేయలేం కదా అని ఒక బిడియం, ఒక మొహాటంతో స్టార్ట్ చేసి క్లాసు ఒక 2 గంటలకు ఫస్ట్ క్లాస్ అయ్యేదాకా కూడా టెన్షన్గా నేను ఇతన్ని ఇంప్రెస్ చేయలేనేమో అనే ఒక భయంతోనే చెప్పాను. 2 గంటల క్లాస్ అయిన తర్వాత లంచ్కి వెళ్దాం రండి అని చెప్పి బర్గర్ కింగ్ అమెరికాలో తీసుకెళ్ళి రండి నేను ఫ్రీ లంచ్ ఇస్తాను అని, ఏదో నేను తప్పు చేసాము కవర్ చేసుకుందాం ఉద్దేశంతో తీసుకెళ్ళంగానే వింత ఏం జరిగిందంటే, సురేష్ గారు నేను మీతో ఒక మాట చెప్పాలి అన్నాడు. చెప్పండి అన్న. నేను 7 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాను కానీ నాకు ఇప్పుడు దాకా నేను ఎందుకు చేస్తున్నానో, నేను చేసే పని కంపెనీకి ఎలా ఉపయోగపడుతుందో, ఇప్పుడు నేను నేర్చుకునేది కూడా భవిష్యత్తులో నన్ను ఎంత గొప్ప మార్పు తీసుకొస్తుంది అనేది నాకు ఇప్పుడు దాకా హై లెవెల్ నాలెడ్జ్ లేదండి, నాకు ఇన్డెప్త్ నాలెడ్జ్. ఈ 2 గంటల్లో మీరు ఒక అద్భుతం చూపించారు నాకు అసలు మీరు అన్నాడు. అదేంటి, నేను కొత్తని కదా,
అని ఇదేదో బాగుందని ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అంటే ఆయన నా గురించి చాలా అద్భుతంగా మాట్లాడటం మొదలుపెడితే ఐ గాట్ ద కాన్ఫిడెన్స్. సో, ఓహో! నేను చాలా బాగా చేయగలను. నేను ఒక అద్భుతాన్ని చేయగలను అనేది నమ్మకం వచ్చింది. ఇక ఆ తర్వాత మొదలుపెట్టానండి ట్రైనింగ్స్ ఇంకా. నా ఇన్ఫర్మేటికా టూల్‌తో మొదలుపెట్టిన ప్రయాణాన్ని తర్వాత టెస్టింగ్ మొదలుపెట్టాను. తర్వాత ఎస్ఐపిఎం తీసుకున్నాను. ఎస్ఐపిలో జాబులు ఇప్పించడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఎస్ఐపిలోనే డబ్బులు బాగా ఎక్కువ వచ్చే జాబ్స్ ఉన్నాయి. అల్టిమేట్‌గా అమెరికా అందరూ ఎళ్ళేది ఎందుకంటేనండి, ఫస్ట్ సెటిల్ అవ్వాలని. తర్వాత మంచి జాబ్ తెచ్చుకొని బెస్ట్ కెరియర్ చూడాలనేది అందరి కల. ఆ అద్భుతాన్ని కొంతమంది రీచ్ అవుతారు. కొంతమంది కాంప్రమైజ్ అయ్యి ఉన్నదాంతో సరిపెట్టుకొని మామూలు ఉద్యోగాల్లో చేసేవాళ్ళు కూడా చాలామందుంటారు. బట్ ఇలాంటి ఒక అద్భుతాన్ని నేనెందుకు చేయకూడదు అని ఎస్ఐపిలోకి పూర్తిగా దిగి, దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి, అసలు దీనికంటే డబుల్ సాలరీలు, త్రిబుల్ సాలరీలు ఇవ్వడం మొదలుపెట్టా. ఓకే. సో, దానివల్ల అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. సో, నేను అనుకోకుండా ఈ ప్రయాణం ఒక సంవత్సరంన్నరలోనే నేను 100 మందికి ప్లేస్‌మెంట్లు ఇప్పించి, కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇప్పించి, మళ్ళీ ఇంకో 100 మంది బెంచ్ క్యాండిడేట్‌లని తయారు చేసుకొని, మళ్ళీ నాకు ఇండియాలో బ్యాక్ ఎండ్ ఆఫీస్ మళ్ళీ ఒక 100 మంది ఎంప్లాయీస్ నాకు అమీర్‌పేటలో నాకు మళ్ళీ ఇంకో సెటప్ తయారు చేసుకొని, అక్కడి నుంచి నాకు ఎంప్లాయీస్ వర్క్ చేస్తా. ఇలాంటి ఒక ఒక మినీ సామ్రాజ్యాన్ని ఒక సంవత్సరంలో చేయగలిగాను. దీంతో ఏం జరిగిందంటే ఒక పెద్ద ఎంఎన్‌సీ కంపెనీ వచ్చి, దీన్ని చూసి ఏంటి ఈ అద్భుతం నీ వయసెంత అంటే నేను చెప్పాను నాకు 27 ఏళ్ళని. 27 ఏళ్ళకి నువ్వు ఎస్ఐపి మీద జాబ్ చేసావంటే లేదు. అసలు సాఫ్ట్‌వేర్‌లో జాబ్ ఏమైనా చేసావంటే 4 నెలల్లో. హ్మ్. ఏ వీసాలో ఉన్నావంటే స్టూడెంట్ వీసా. ఒక స్టూడెంట్‌గా వచ్చి అమెరికాలో ఏ టెన్షన్ లేకుండా 10 మందికి సాయపడాలి, 10 మందికి జాబ్‌లు ఇప్పించాలి అనే ఒక త ఆహ్, గట్టి తలంపుతో నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆళ్ళు చాలా బాగా అప్రిషియేట్ చేసి, మీలాంటి ప్యాషనేట్ పీపుల్ మా కంపెనీలో ఉండాలి. నేను మీ కంపెనీని కొందాం అనుకుంటున్నాను. దీన్ని మెర్జర్స్ అండ్ యాక్విజిషన్స్ అంటారట. నాకు అప్పటిదాకా తెలీదది. ఓకే. నేను మీ కంపెనీ మా కంపెనీలో మెర్జ్ అవ్వాలి. మేము మిమ్మల్ని అక్వైర్ చేస్తాం ఈ కంపెనీని. మీరు మా కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా రావాలి. మీరు మాకు లాంగ్ టర్మ్ మీరు మాతో ఉండాలి అని కోరారు. సార్ నార్మల్‌గా ఒక ఎంఎస్‌కెళ్ళే అంటే ఒక స్టూడెంట్ అక్కడికెళ్ళి ఎంఎస్ కంప్లీట్ చేయడానికే 3, 4 సంవత్సరాలు పడుతుంది సార్. కరెక్ట్‌గా దొరికితే. దొరికిన తర్వాత మంచి జాబ్ వస్తుందా లేదా అనేది కూడా పెద్ద అంటే ఒక పెద్ద క్వెషన్ మార్క్ ఉంటుంది. అలాంటిది మీరెళ్లి ఎంఎస్ కంప్లీట్ చేసి 1 ½ ఇయర్‌లో ఒక కంపెనీ స్టార్ట్ చేసి, ఆ కంపెనీని అమ్మేసారు గూడా. అవును. అసలు అలా అంత డిటర్మినేషన్ ఎక్కడి నుంచొచ్చింది సార్? ఏవండీ చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా! ఒక బలమైన వాతావరణంలో, చాలా ఇబ్బందులతో పెరిగిన వాతావరణంలో, గట్టి సంకల్పంతో లైఫ్‌లో చాలా పెద్దది ఏదైనా అచీవ్ చేయాలి అనేలాంటి దృఢమైన సంకల్పం నాకు నా బ్రాటప్‌లో నేను పెరిగిన వాతావరణంలో నేను తారసపడిన వ్యక్తుల వల్ల నాకదొచ్చింది. సో, దీన్ని నేను ఎంత అద్భుతం చేస్తున్నానో నాకే తెలీదు. తెలియకుండానే నేను గట్టిగా కష్టపడాలి. నా తోటి నా స్నేహితులందరూ కూడా ఆహ్, జాబ్ తెచ్చుకొని రోజు 40 అవర్స్ వీక్లీ 40 అవర్స్ జాబ్ చేస్తా ఉంటే, నేను వీక్లీ 120 అవర్స్, 140 అవర్స్ వర్క్ చేస్తా ఉండేవాడిని. నాకొక సాటర్‌డే లేదు, ఒక సండే లేదు, ఒక మార్నింగ్ లేదు, ఒక నైట్ లేదు. ఓకే. రాక్షసంగా పనిచేయడం ఇష్టం. ఎందుకంటే, నేను దాన్ని ఎంజాయ్ చేస్తా ఉండేవాడిని. ఎందుకంటే, అట్లా అద్భుతంగా అందరికి ప్లేస్‌మెంట్లు ఇప్పిస్తుంటే ఆళ్ళొచ్చి, "అన్నా థాంక్స్ అన్నా నీ వల్లే." ఆ! ఒకళ్ళు పెద్దోళ్ళు ఆల్రెడీ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అమెరికాలో జాబ్ చేస్తా, ఒక మామూలు సాలరీతో సరిపెట్టుకుంటూ, ఒక అద్భుతం చూడాలని కోరికుండి కూడా, అలాంటి అవకాశం రాక, అలాంటి వాళ్ళు నా దగ్గరికొచ్చి, నేను వాళ్ళకి ఒక అద్భుతం లాంటి జాబ్‌ని డబుల్ సాలరీతో ఆళ్ళకిప్పిస్తే, వాళ్ళ తర్వాత అన్నా అని అనలేరు. నేను చాలా చిన్నోడిని. ఆళ్ళు నాకంటే 10, 15 ఏళ్ళు పెద్దోళ్ళు. తమ్ముడు అసలు నువ్వు మామూలోడివి కాదసల. నీలాంటోడు నాకసలు 10 ఏళ్ల క్రితం దొరికుంటే ఇప్పటికి అమెరికా ప్రెసిడెంట్ అయిపోయేవాడినేమో అన్నంత హ్యాపీనెస్ వాళ్ళలో. ఓకే. అది చూసిన తర్వాత ఇక నాకు పగలా, రాత్రా, ఎప్పుడు కష్టపడుతున్నానా, ఎంతసేపు కష్టపడుతున్నానా, సాటర్‌డేనా, సండేనా ఇయన్నీ మర్చిపోతామండి ఎప్పుడైనా లైఫ్‌లో. అలాంటి అవకాశం దేవుడు నాకిచ్చాడు. నేను ఎప్పుడూ అందరికి సాయం చేయటం వల్ల, వాళ్ళ కష్టాలు తీర్చడం వల్ల, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని నేను సాల్వ్ చేయటం వల్ల ఇంత హ్యాపీనెస్ వస్తదా? అనేది నేను మొదటిసారి కంపెనీ పెట్టినప్పుడు ఇలా ప్రతి సక్సెస్‌లోను చూసానండి నేను. ఓకే. సార్ మొత్తానికైతే కంపెనీ అమ్మేసారు. హ్మ్. ఎంతకమ్మారు సార్ మొత్తానికి? $1,000,000కి అమ్మానండి. 2 సంవత్సరాలు. $1,000,000 ఇన్ 2 ఇయర్స్. యెస్. అంటే ఈ సంవత్సరం సార్ అది? 2007 అండి. 2007లో ఒక కంపెనీ స్టార్ట్ చేసి 2 సంవత్సరాల్లో $1,000,000 అమ్మేసారు. అవును. మరి డబ్బులేం చేశారు సార్? చెప్తానండి. ఆ డబ్బులు నాకు నేనున్న బిజీలో నేను చెప్పాను కదా ఇందాక. సాటర్‌డే లేదు, సండే లేదు, పగలు లేదు, రాత్రి లేదు. పని చేస్తాడా? పని చేయటం. రోజుకి 14 గంటలు, 16 గంటలు కుదిరితే 18 గంటలు చేస్తా ఉంటే, ఈ డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలని కూడా సరిగ్గా నాకు ఆ నాలెడ్జు లేదు, ముఖ్యంగా టైం లేదు. ఓకే.
సో, నాకు తెలిసినోళ్ళు అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఆళ్ళు చెప్పిన సజెషన్ ఏంటంటే, మన ఆంధ్రాలో మన ఊర్లో పెట్టుకుందాం దాన్ని అని నాకో సలహా ఇచ్చారు. ఎక్కడ పెట్టాలి అంటే, అప్పుడే ఆంధ్ర, తెలంగాణ డివైడ్ అయ్యేలాగా అవుతుంది. సో, మనకి ఒంగోలు దగ్గర క్యాపిటల్ రాబోతుంది అని ప్రెడిక్షన్స్ రోజు న్యూస్‌లో చూస్తా ఉంటాం కదా! ప్రెడిక్షన్స్ అన్నీ చూసి, సరే ఒంగోలు దగ్గర పెడదామని చెప్పి డిసైడ్ అయ్యాం. అదే టైంలో నాకు దుబాయ్ దగ్గర ఆహ్, అప్పుడు ఒక మంచి బీచ్‌లో అసలు ఫస్ట్ టైము ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ చేస్తా ఉండే లాంటి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా, మన ఊర్లో మనం పెట్టాలి. ఓకే. మనం వేరే కంట్రీలోకెళ్ళి ఎందుకు రిస్క్ మళ్ళీ మనకు తెలియని కంట్రీ అని చాలా భయాలతో, మనకి సహజంగా మనుషులకు ఉండే భయాలు చాలా ఉంటాయి కదండీ! ఆ భయాలతో నేను అలాంటి ఆపర్చునిటీలోకెళ్ళకుండా, మన ఒంగోలు దగ్గర కొందాం అని 120 ఎకరాల పొలం కొన్నానండి. 120 ఎకరాలు 120 ఎకరాలు. అసలు ఒక ఎకరం కొంటేనే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఎకరం, 2 ఎకరాలు చూడటం అనేది చాలా గొప్ప మా మా స్థాయికి. ఫస్ట్ టైమ్ ఒక 100 ఎకరాల రైతు అవుతుంటే ఆనందమే వేరు అనుకున్నాను. అట్లా ముందుకి కొనటం జరిగిందండి అప్పుడు ఆ ఓకే. టైంకి. సార్ కంపెనీకి అమ్మేశారు. కంపెనీలో వీపీ గూడా ఇచ్చేశారు. ఒక వైస్ ప్రెసిడెంట్ రోల్ ఒక కంపెనీ మీకు హైర్ చేసుకున్న తర్వాత ఆ ఫీల్ ఎలా ఉంది సార్? నిజంగా చాలా హ్యాపీనెస్ అనిపించిందండి నాకు. ఫస్ట్‌లో ఒక వైస్ ప్రెసిడెంట్‌గా మనం ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా ఎళ్లి పెద్ద పెద్ద క్లయింట్లని డైరెక్ట్‌గా మీట్ అయ్యి, వాళ్ళతో మీటింగ్స్‌కి కూర్చొని లాస్ వేగస్ ఎళ్దాం పదా అంటే లాస్ వేగస్, లేతే క్యా లా ఎల్ఏ ఎళ్దాం అంటే ఎల్ఏ, అట్లాంటాలో వెళ్దాం అంటే అట్లాంటాలో, షికాగోలో మీటింగ్ అంటే షికాగో, ఎక్కడికి పడితే అక్కడికి పెద్ద పెద్ద క్లయింట్లు అసలు పెద్ద పెద్ద బిలియనీర్‌లు, మిలియనీర్‌లు క్లయింట్లు కలవడం అనేది నిజంగా ఒక అద్భుతంలాగా అనిపించిందండి మొదట్లో. చాలా హ్యాపీగా వాళ్ళతో మన ప్రొడక్ట్‌ని పిచ్ చేసి, ఇంకా బాగా బిజినెస్ తెచ్చి, అలా ఫస్ట్ కొన్నాళ్ళు చాలా బాగా జరిగిందండి అంతా కూడా. బట్ స్లోగా తర్వాత ఏంటంటే కార్పొరేట్ లైఫ్ స్టైల్‌లో మనం ఒకళ్ళ కింద పని చేస్తున్నప్పుడు ప్రతిది కూడా ప్రోటోకాలు, హైరార్కీ ఇయన్నీ ఫాలో అవుతూ, ఒక చిన్న పనిని కూడా మనం సాధించుకోవాలంటే వైస్ ప్రెసిడెంట్‌గా కూడా కష్టమే. ఓకే. మనం ఒక ఓనర్‌గా చేయడం చాలా తేలిక. ఆ! మన ఎంప్లాయీ మన దగ్గరికొచ్చి, "అన్నా నాకు సాయం చెయ్యి. మా చెల్లికి పెళ్లి చేయాలి. ఒక $10,000 అడ్వాన్స్ కావాలి" అంటాడు. లేపోతే గ్రీన్ కార్డ్ అన్నా నాకు కొంచెం తొందరగా ప్రాసెస్ చేయి అంటాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రిక్వెస్ట్‌లు ఉంటాయండి ఎప్పుడైనా. ఓకే. కొన్నేమో నేను డైరెక్ట్‌గా చేయగలిగినయేమో డబ్బుతో సంబంధం లేనివి నేను చేయగలను. అవును. డబ్బు ఇన్వాల్వ్ అయిన ప్రతిదీ, నేను కంపెనీ అమ్మిన తర్వాత ప్రతిదీ కూడా నా పైన నుంచి నేను ఆర్డర్. పర్మిషన్ తీసుకొని, దానికి ఒక ఈమెయిల్, రిక్వెస్ట్, మళ్ళీ అది ఇంకొకరికి ఎస్కలేషన్, మళ్ళీ హైరార్కీ ఫాలో అవుతూ, మళ్ళీ చివరికి డెసిషన్ వచ్చే టైంకి వీడికి అవసరం, ఆహ్, ఇబ్బంది ఇంకా ముందుకెళ్ళి రీచ్ అవ్వదు. సో, వాడికి మనం హెల్ప్ చేయలేకపోతున్నాం. ఇలాంటివి చూస్తే పిచ్చి ఆవేశం అండి నాకు మామూలుగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా ఫస్ట్ బిజినెస్ మొదలుపెట్టినప్పుడు కూడా అసలు ఒకళ్ళు కష్టం అని చెప్పంగానే టక్కుమని వెంటనే రియాక్ట్ అయిపోవడం నాకు అలవాటు. ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్‌లో నాకు ఈ ఈ ఈ హైరార్కీ ఫాలో అవుతూ వాళ్ళకి వెంటనే సాయం చేయలేకపోతాంటే కూడా నేను దాన్ని తట్టుకోలేకపోయానండి. తట్టుకోలేక ఇది మనకు సూట్ అవ్వదు. మనమే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయాలి ఏదైనా సరే. ఇట్లా అని చెప్పి నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా వదిలేసుకొని వైస్ ప్రెసిడెంట్‌గా నేను మళ్ళీ 2 ఇయర్స్ నాకు కమిట్మెంట్ ఉంటే, ఆ 2 ఇయర్స్ అయిపోంగానే నేను మళ్ళీ రిజైన్ చేసేసి, మళ్ళీ నేను ఇంకో కొత్త సాఫ్ట్‌వేర్ కంపెనీ స్టార్ట్ చేసి, మళ్ళీ ఇంకో పార్ట్నర్‌ని పెట్టుకొని ఫస్ట్ టైమ్ అప్పటిదాకా పార్ట్నర్ లేరు. ఫస్ట్ టైమ్ పార్ట్నర్‌ని పెట్టుకొని, ఆల్రెడీ దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు కదా! దీన్ని మన కంట్రీలో, నా మదర్‌ల్యాండ్‌లో అక్కడికెళ్ళి ఈ అద్భుతాన్ని, నా సక్సెస్‌ని, నా హిస్టరీని, నా ట్రాక్ రికార్డ్‌ని మన తెలుగు వాళ్ళకి, మన ఇండియన్స్‌కి హెల్ప్ అయ్యేలాగా ఉంటే చాలా బావుంటది కదా! నేను ఇక్కడ ఆల్రెడీ వస్తున్న ఎన్ఆర్ఐలకి హెల్ప్ చేయడం కంటే కూడా, మనం మన హోమ్‌ల్యాండ్‌లో, మదర్‌ల్యాండ్‌లో, ప్లస్ ఇంకోటి నేను ఇందాక చెప్పాను కదా! మాది చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ నా మీద డిపెండెంట్స్. నాకొక్కడికే బాగా చదువుకునే అవకాశం వచ్చింది. నేను చదువుకోగలిగాను. సో, నేను బాగా సక్సెస్ అవ్వగలిగాను. మళ్ళీ నాకు వెనక బాధ్యత ఉంది. మా అమ్మానాన్నలు బాగా చూసుకోవాలి. ఆళ్ళ దగ్గరుండి బాగా చూసుకోవాలి. ఆళ్ళకన్నీ ఏర్పరచాలి అనే ఉద్దేశంతో ఇండియా ఎళ్ళాలనేది మొదటి నుంచి నాకుండేది. నాతో పాటు మా వైఫ్, నాకప్పుడు పెళ్లయింది. పెళ్లవ్వంగానే తనకు కూడా ఎప్పుడు బలంగా ఇండియా ఎళ్ళాలనే కోరిక ఎప్పుడూ ఉండేది. ఓకే. సో, ఇద్దరికీ ఇండియా మీదే మనసంతా ఉంది. ఆహ్, అవసరం కొద్దీ అమెరికా వచ్చాము. అమెరికాలో బాగా ఎదిగాము. మంచి సంపాదన చూసాము. చాలా మందికి సాయం చేయగలిగాము. కానీ మళ్ళీ మన మదర్‌ల్యాండ్‌కి హెల్ప్ చేయాలి. అక్కడ మనం కాంట్రిబ్యూట్ చేయాలి. వాల్యూ యాడ్ చేయాలనే బలమైన కోరికతో ఇండియా ఎళ్ళిపోవాలని చెప్పి ఇండియా వచ్చేయడం జరిగిందండి. ఓకే. సార్ మీరిందాక అన్నారు, మీ జర్నీలో మీ బాబాయ్ ఇన్‌స్పిరేషన్ అని చెప్పారు. అవును. అసలు ఏం ఇన్‌స్పైర్ అయ్యారు సార్ ఆయన్ని చూసి మీరు? ఏవండీ మా బాబాయ్ ఒక అద్భుతం అండి. ఆయన చిగురుపాటి వరప్రసాద్ గారు. ఓకే. విజయవాడలో శ్రీ కృష్ణవేణి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే అసల కొన్ని వేల మందికి మోటివేషన్ సెషన్‌లు పెట్టుకొని, స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీకొచ్చేదాకా లైఫ్‌లో మెయిన్ టర్నింగ్ పాయింట్స్ మనకి లైఫ్‌లో కొన్ని క్రిటికల్ పీరియడ్స్ ఉంటాయండి. 10థ్ అవ్వంగానే మనం నెక్స్ట్ ఏం చేయాలి? అది చాలా క్రిటికల్. ఇంటర్ అవ్వంగానే నెక్స్ట్ ఏం చేయాలి? అది చాలా క్రిటికల్. ఇంజినీరింగ్ అవ్వంగానే నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? ఇదో క్రిటికల్. ఇలాంటి క్రిటికల్ పీరియడ్‌లోనే మనకి గవర్నమెంట్ చాలా ఎగ్జామ్స్ పెడతా ఉంటది. ఆ! 10థ్ అవ్వంగానే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అని,
ఇంజినీరింగ్ అవ్వంగానే ఎంసెట్ ఎంట్రన్స్ అని, పాలిటెక్నిక్ అయిన ఆళ్ళకి ఈసెట్ ఎంట్రన్స్ అని, ఇలాంటి కరెక్ట్‌గా ఎంట్రన్స్‌లన్నిట్లో మా బాబాయ్ ఒక అద్భుతం. ఆయన కృష్ణవేణి కాలేజెస్ అంటే దాంట్లో బాగా ఫేమస్. ఆ! లైఫ్‌లో క్రూషియల్ జంక్చర్స్‌లో బాగా వాల్యూ యాడ్ చేసి, బాగా మోటివేట్ చేసి, అసలు మనిషి పీక్ పెర్ఫార్మన్స్ బయటికి తీసుకురాగలిగిన టాలెంట్ ఆయనది. ఓకే. అసలు కూర్చుని మీటింగ్ చెబితే పిల్లలందరూ కొన్ని వందల మంది, వేల మంది అలా కింద కూర్చోబెట్టేస్తే గ్రౌండ్‌లో ఆయన స్టేజ్ మీద నుంచొని ఆపకుండా గంట, 2 గంటలు మోటివేట్ చేస్తంటే రోమాలు నిక్కబొడుచుకుని ఆ రోజు నిద్రపోకుండా ఎళ్లి ఇక అదే ఆవేశంతో ఇకసల ఆ ఎగ్జామ్ 30 రోజుల్లో, 20 రోజుల్లో, 10 రోజులకి వచ్చేసినప్పుడు ఇంకా ఆయన మోటివేట్ చేస్తంటే అసలు మనిషిలో పీక్ పెర్ఫార్మన్స్ బయటికి తీసుకొచ్చేసి ఆయన అద్భుతాలు చేసి మంచి మంచి ర్యాంకులు తెప్పించడం అది ఆయనకొక్కళ్ళకే సాధ్యమైంది. అలాంటి కృష్ణవేణి చిగురుపాటి వరప్రసాద్ గారు నా సొంత బాబాయ్. అది నా అదృష్టం. సో, దానివల్ల ఆ మోటివేషన్ నేను పొంది, ఆ మోటివేషన్‌లో నుంచి ఆయన ఇంకోటి చెప్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మాత్రం చిన్నప్పటి నుంచి మనం చదువుతాం. ఆయన సంఘ దేవోభవ అని ఒకటి తర్వాత యాడ్ చేశారు మేము చిన్నప్పుడు. ఆ! మనం దేవుడి దయ వల్ల మనం ఇలాంటి ఒక సంఘంలో, ఒక మంచి ఎన్విరాన్మెంట్‌లో, మంచి స్కూల్‌లో, మంచి ఉపాధ్యాయుల మధ్యలో మనం ఒక అద్భుతాన్ని సాధించి మనం లైఫ్‌లో బాగా సక్సెస్ అయితే, మనం మళ్ళీ ఆ సంఘానికి మనం వెనక్కిచ్చేయాలి. మనం కూడా ఏదో సేవ చేయాలి. దాన్ని ఆయన సంఘదేవోభవ అని పెట్టారు. నాకు చిన్నప్పటి నుంచి నరనరాలు నాకు అది కూడా నాలుగోది కూడా ఎక్కేసింది. ఓకే. సంఘదేవోభవ. సంఘంలో మనం కూడా ఒక వాల్యూ యాడ్ చేయాలి. నా సక్సెస్‌ని కొంత షేరు సంఘానికి వెనక్కిచ్చేయాలి. సొసైటీకి వెనక్కిచ్చేయాలి. ఆ సొసైటీ వల్లే మనం ఇవాళ గొప్పలమయ్యాము. నిజంగానండి ఇవాళ మీకొకటి చెప్తాను డాక్టర్ గారు. ఇప్పుడు మన ఆంధ్రాలో, మన తెలంగాణలో మనకున్న అదృష్టం నిజంగా. ఇవాళ ఐటీ అనేది మనం మాత్రమే ఇవాళ చాలా బాగా అద్భుతంగా ఉపయోగించుకోగలిగాం గదా! ఆ! ఇప్పుడు మీరు మీరు వేరే హైదరాబాద్. వేరే వేరే స్టేట్స్ మన ఆంధ్రాలో మన ఇండియాలో కూడా ఒక వేరే స్టేట్స్ చూడండి. అన్ని స్టేట్స్‌తో పోలిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో టాప్ చేశారు. అవును. ఇవాళ బాంబే వాళ్ళు బిజినెస్‌లో సూపరు. అలాగే నార్త్‌లో కొంతమంది కొన్ని బిజినెస్‌ల్లో సూపరు. కానీ ఐటీని బాగా వాడుకోగలిగింది కేవలం మన తెలుగోళ్ళు మాత్రమే. అప్పటిదాకా మిడిల్ క్లాస్ అనేది చాలా తక్కువుండేది. పూర్ ఫ్యామిలీస్, రిచ్ ఫ్యామిలీస్. పల్లెటూరులో నాకు కూడా ఇప్పుడు కూడా గుర్తు. చిన్నప్పుడు ఒక పల్లెటూరికెళ్తే దాంట్లో 500 మంది ఉంటే ఆ ఊర్లో 500 కుటుంబాలుంటే, ఆ! ఒక కారో, 2 కార్‌లో, ముగ్గురికో కార్‌లుండేయి. గ్రేట్. ఒక 3 బంగ్లాలే ఉండేయి. 4 బంగ్లాలే ఉండేయి మహా అయితే. అవును. ఆ రిచ్ అనేది ఒక నలుగురు, ఐదుగురు మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళకే 100 ఎకరాల పొలం, 50 ఎకరాల పొలం ఉండేది. హ్మ్. మిగతా వాళ్ళందరికి 1 ఎకరం, అందరికి అర ఎకరం. అందరికి ఆ! ఒక 100 ఎకరాలు అంతే. ఉండేవి. ఈ నలుగురికి ఎంత పొలం ఉందో, మిగతా 500 కుటుంబాలకు 496 కుటుంబాలకి అంత పొలం కూడా ఉండేది కాదు. అవును. అలాంటి రోజులు చూసినాను. అలాగే లైఫ్ స్టైల్ కూడా ఎంత తేడా ఉండేదండి అప్పట్లో. వీళ్ళేమో ఒక చిన్న ఇంట్లో ఉంటే వాళ్ళేమో పెద్ద బంగ్లాలో ఉండేవాళ్ళు. ఆ! ఆళ్ళు మాత్రమే కార్‌లో తిరుగుతా ఉండేవాళ్ళు. ఈళ్ళు సైకిల్ మీద కూడా సైకిల్ కొంటే అదొక అద్భుతం. అద్భుతం. నాకు చిన్నప్పుడు ఇంకా గుర్తుందండి. సైకిల్ కొంటే ఒక అద్భుతం. చిన్నప్పుడు తండ్రిని సైకిల్ అడిగితే అప్పుడే కాదు ఆగు, అప్పుడే కాదు ఆగు. ఇంక తర్వాత చూద్దాం. అదో పెద్ద ఆశ. టాస్క్. సైకిల్ కొనటం అనేది చాలా పెద్ద ఎక్స్‌పెన్సివ్ థింగ్ అది. ఓకే. సో, ఇలాంటివి మనం చిన్నప్పుడు చాలా మందిని చూసాం. ఇప్పుడు ఇవాళ తండ్రులు సైకిల్ కొనమంటే ఈజీ కొనగలుగుతున్నారు. ఎందుకంటే ఇవాళ మిడిల్ క్లాస్ అనే ఒక సెగ్మెంట్ బలంగా తయారైంది. అవును. అప్పట్లో ఈ మిడిల్ క్లాస్ లేదండి. ఇంత ఆపర్చునిటీస్ లేవు అప్పట్లో. అందరూ రూ. 3000 జీతంతోనో, రూ. 4000 రూ. 5000 జీతంతోనో ఎక్కువ మంది బతికేవాళ్ళు. 100లో 90 మంది ఆ స్థాయిలోనే ఉండేవాళ్ళు. 95 మంది. మేబీ ఒక 100లో ఒకళ్ళిద్దరు మాత్రమే ఊర్లో గొప్పోళ్ళుగా ఉండేవాళ్ళు. ఇంకొంతమంది వాళ్ళతో పాటు కొద్దిగా బెటర్‌గా ఉండేవాళ్ళు. ఇలాంటి సిట్యుయేషన్‌లో పెరిగి బయటకొచ్చినోళ్ళం. ఇవాళ మిడిల్ క్లాస్‌లోకి ఇవాళ మనం ఆపర్చునిటీస్ వచ్చిందంటే మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ ఐటీ సాఫ్ట్‌వేర్ అనేది ఒక పెద్ద బలం. పెద్ద వరం. ఆ! దీనివల్ల ఇవాళ ఆ దేశం, ఈ దేశం లేదు. అమెరికాతో మొదలుపెట్టిన జీవితం, లండన్‌తో మొదలుపెట్టి, ఆస్ట్రేలియాతో మొదలుపెట్టి ఇవాళ ఆ కంట్రీ, ఈ కంట్రీ లేదు. సరే అబ్రాడ్ ఎళ్ళిపోదాము, ముందు లైఫ్‌లో సెటిల్ అయిపోదాం అన్నంత ప్యాషన్ ఐటీలో మన తెలుగాళ్ళు మాత్రమే బలంగా చొచ్చుకుపోయాం దాంట్లో. ఒకటి పట్టుకుంటే దాన్ని పిండేసాం మనం మొత్తం ఐటీ సాఫ్ట్‌వేర్ ప్రపంచాన్ని. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉన్నా మన తెలుగోళ్ళు లేకుండా ఉండదు. ఆ కంపెనీ ఉండదు. ఓకే. ఆ స్థాయికి మనం వెళ్ళగలిగామంటే మన తెలుగాల్లో ఒక ప్యాషన్, ఒక డ్రైవ్ ఉంది. సో, అందుకే ఇవాళ చాలామంది కుటుంబాలు మిడిల్ క్లాస్ లెవెల్‌లో దాకా వచ్చి అక్కడ స్ట్రగుల్ అవుతున్నారు అందరూ. పూర్ ఫ్యామిలీస్‌లో నుంచి ఒక స్టెప్ బాగా ఎదిగాం. ఇప్పటికిప్పుడుకి అట్లా కూడా ఎదగకుండా చాలా సిటీస్‌లో, చాలా విలేజెస్‌లో, వేరే స్టేట్స్‌లో ఇంకా ఇబ్బంది పడుతున్నారండి. మనకు తెలుసది. ఆ! చాలా ఇంకా ఆళ్ళకి చిన్న చిన్న ఉపాధి కూడా లేవు. లేక ఆళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన అదృష్టం ఇవాళ తెలుగాళ్ళలో సపోజ్ 80% ఆఫ్ ద ఫ్యామిలీస్ మనం ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగింది. జరిగి మిడిల్ క్లాస్‌లోకొచ్చేసాం. ఈ మిడిల్ క్లాస్ ముందుకెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఆళ్ళకి టాక్స్‌లన్నీ కట్టాలి. మిడిల్ క్లాస్ ఆళ్ళకి కష్టాలన్నీ ఉంటాయి. మిడిల్ క్లాస్ ఆళ్ళకి బాధ్యతలు ఎక్కువుంటాయి. బాధలెక్కువుంటాయి. సో, ఎంత కష్టపడినా కష్టం ఎక్కువుంటది. ఫలితం తక్కువుంటది. ఇది ఎక్కువ మిడిల్ క్లాస్‌లో ఉంటది. పూర్ కేటగరీ వాళ్ళకి గవర్నమెంట్ ఏదో సాయం చేస్తా ఉంటది.
రిచ్చోళ్ళు ప్రతి రూపాయిని ఇంకా బాగా ఎట్లా పెంచుకోవాలనేది ఆళ్ళకి ఇట్లా వెన్నతో పెట్టే విద్యలాగా ఆళ్ళు నేర్చేసుకుంటా ఉంటారు. ఎక్కువ మంది ఫాస్ట్‌గా ఎదుగుతా ఉంటారు. బాగా స్ట్రగుల్ అవుతున్న ఏకైక కేటగరీ ఏదుందంటే మిడిల్ క్లాస్ కేటగరీస్. సో, ఒకప్పుడు పూర్ అనుకున్న దాన్ని ఇప్పుడు మిడిల్ క్లాసోళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. సో, దీనికి ఏదో ఒకటి చేయాలని నాకెప్పుడు మొదటి నుంచి కూడా అప్పుడు మిడిల్ క్లాస్ ఆళ్ళకి మళ్ళీ ఏదో ఒక అద్భుతాలు చేసి పెట్టాలి. సార్ ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు చాలా వింటా ఉంటాం ఏందంటే, నిజంగా ఒక దేశం కాని దేశంలో ఎళ్ళిన తర్వాత అక్కడ ఉండే సర్కమ్‌స్టాన్సెస్ తర్వాత అడాప్ట్ చేసుకోవాలా, అక్కడ ఎళ్లి ఉపాధి సంపాదించుకోవాలి. చాలా టాస్క్ పీరియడే. నిజంగా మీకు అంత ఈజీగా ఎలా వచ్చేసిందంటారు? మీరు నిజంగా మీకు అక్కడ మీరు బాధ ఫీల్ చేయలేదా? డాక్టర్ గారు ఏది ఈజీగా ఉండదండి జర్నీ. ఎస్పెషల్లీ ఇఫ్ యూ సీ ఎనీ సక్సెస్ స్టోరీ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ యూ సీ లాట్స్ ఆఫ్ పెయిన్స్. ఎవ్రీబడీ హ్యాస్ టు గో త్రూ. దెర్ ఈస్ నో షార్ట్ కట్ అండి. అసలు షార్ట్ కట్ అనేది ఉండదు. మనం ఎంత పెయిన్ ఫేస్ చేసి, ఆ పెయిన్‌లో నుంచి, స్ట్రగుల్‌లో నుంచి ఎన్ని లెసన్స్ నేర్చుకుంటే, ఈ లెసన్స్‌లో నుంచి మనం నెక్స్ట్ టైమ్ అలాంటి తప్పులు చేయకుండా మనం ఒక మంచి స్ట్రాటజీ, ఒక మంచి సిస్టము, ఒక మంచి ప్రాసెసెస్ మనం బిల్డ్ చేసుకుంటాం కాబట్టి, మనకి సక్సెస్ అనేది ఈజీగా ఎళ్తున్నట్టుగా అనిపిస్తది. బట్ దాని ఎనక చాలా కష్టం ఉంటది, చాలా బాధ ఉంటది. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయండి. ఓకే. ప్రతి సక్సెస్ స్టోరీ ఎనక దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్ లేని సక్సెస్ అనేది ప్రపంచంలో వెతుకుదాం ఉన్నా కూడా ఎక్కడ ఉండదండి. బట్ ఏంటంటే మన పెద్దోళ్ళు అంటారు ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు. ఆ స్టెప్పింగ్ స్టోన్స్ లాగా దాన్ని మార్చుకోగలిగిన వాళ్ళు మాత్రమే పైకి ఎదగలుగుతారు. ఆ ఫెయిల్యూర్స్ దగ్గర కుంగిపోయి కిందకెళ్ళిపోయి బాధపడేవాళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళిపోయి వాళ్ళు లైఫ్‌లో ఆగిపోతా ఉంటారు. మనం పెద్ద పెద్ద స్టార్లు క్రికెటర్స్ గాని లేతే అట్లా కూడా చూస్తే మనం చాలా గేమ్స్‌లో గాని అన్నిట్లో. ఆ స్ట్రగుల్స్‌లో నుంచి దాన్ని ఇంకా నేర్చుకుని చాలా బాగా ఎదిగినాళ్ళు మనం చాలా మందిని చూసాం. ఒక 'సచిన్ టెండూల్కర్‌ని' చూసుకోండి, ఒక 'విరాట్ కోహ్లీని' చూసుకోండి. ఆ! ఆ! అట్లాగే ఒక లైఫ్ ఒక లెవెల్ దాకా బాగా ఎళ్లి, అక్కడ ఉన్న పెద్ద ఛాలెంజెస్ తట్టుకోలేక పడిపోయినాళ్ళు కూడా మనం చాలా మందిని చూస్తాం. ఆ! సో, ఇది సక్సెస్ అనేది ఊరికనే రాదండి ఖచ్చితంగా. నేను కూడా నా లైఫ్‌లో ప్రతి ఫేజ్‌లో ఎన్నో బాధలు పడ్డానండి. అయి బాధల్లోంచి లెసన్స్‌గా దాన్ని మార్చుకున్నాను తప్పితే, ఓకే. ఎప్పుడు కూడా దాన్ని వెనక్కి తలుసుకొని, అర్రె! ఇట్లా అయిందే అనేది ఎప్పుడు బాధపడనండి. సో, అది ఎందుకంటే నేను చాలా మంది సక్సెస్‌ఫుల్ పీపుల్ నుంచి నేర్చుకున్న పాఠం అది. సార్ అమెరికాకెళ్ళిన తర్వాత అంటే ఏదైనా వెస్టర్న్ కంట్రీస్ ఎళ్ళిన తర్వాత అక్కడికెళ్ళి ఏదో చిన్న జాబో లేదంటే హెచ్-1 మీదనో జాబ్ తీసుకోవడం ఈజీ. అక్కడ ఒక కండిషన్స్ మనం ఎన్వైర్న్‌మెంట్‌కి అలవాటు పడిపోతాం. చాలా మందికి ఉందండి ఏందంటే ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు 50% జనాలు రిటర్న్ రారు. అవును. అక్కడే ఆ లైఫ్ స్టైల్‌కి అలవాటయిపోతది. సంవత్సరానికి ఒకసారి వస్తారు. అవును. అలా వచ్చి ఎళ్ళిపోతా ఉంటారు. అవును. బట్ అక్కడ మీకన్నీ అలవాటయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ ఇండియాకొచ్చేసారు. అవును. సో, ఎలా ఉండింది? ఆ ఫీల్ ఎలా ఉండింది మీకు? ఏవండీ మీరు ఫస్ట్ అడిగింది అందరూ ఎళ్లి అక్కడ ఎందుకుంటారు అంటే, ఇప్పుడు మనకి వెస్టర్న్ కల్చర్‌లో ఆ కంట్రీస్‌లో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువుంటాయండి. ఓకే. సో, ఆ ఆపర్చునిటీస్ అన్నీ చూసిన తర్వాత దాన్ని వదులుకొని రాబుద్ది కాదు. సో, అది ఒకటి ఫస్ట్ థింగ్. ఎప్పుడు కూడా లైఫ్‌లో గ్రోత్ ఎప్పుడు కూడా మనకి ఇండియాకిను వెస్టర్న్ కంట్రీస్‌లో ఒక అద్భుతం ఏంటంటే, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండటమే కాకుండా డెవలప్ అవ్వటానికి ప్రతి స్టేజ్‌లో మనకి ఎక్కువ మనకి ఇక్కడ ఉండే ఇలాంటి పాలిటిక్స్ గానీ, కార్పొరేట్ పాలిటిక్స్ గానీ, లేతే మనకి ప్రతిబంధకాలు గానీ, ఇక్కడ మనం చూసేయి చాలా ఉండవక్కడ. టాలెంట్ ఉంటే దూసుకెళ్ళిపోవటానికి వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా మంచి అవకాశాలుంటాయి. సో, దీన్ని వదులుకోవడం ఇష్టం లేక లైఫ్ అలా అలా ముందుకెళ్ళిపోవాలనే కసితో ముందుకెళ్తా ఉంటారు ఎక్కువ మంది. సో, వీళ్ళ తల్లిదండ్రులకి మన దేశం ఎళ్ళాలని బ్యాక్ ఉండి ఆరాటంతో ఆవేశం ఉన్నా కూడా పిల్లలు ఆపేస్తా ఉంటారు. "వద్దు నాన్న నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు కమ్ టు ఇండియా. నో, నో" అంటా ఉంటారు. సో, ఆబ్వియస్‌గా వాళ్ళు అక్కడ ఆగిపోతా ఉంటారు. సో, వాళ్ళకి కొన్ని అట్లా రిస్ట్రిక్షన్స్ అన్నీ పెరిగిపోతా ఉంటాయి. పెద్ద ఎక్కువ రోజులు మనం అక్కడ ఎక్కువ సంవత్సరాలు అక్కడ ఉండటం వల్ల. నాకు అదృష్టం ఏంటంటే అసలు నేను బలంగా ఇండియా రావాలని నాకు కోరికుంది. నా వైఫ్‌కి బలంగా కోరికుంది. అన్నిటికంటే ఎక్కువ నాకు మా బాబాయ్ నేర్పినట్టుగా సంఘదేవోభవ అంటే మన సంఘానికి, మన సొసైటీకి, మన కంట్రీకి సేవ చేయాలని బలంగా సంకల్పం బలంగా ఉంది. దీనివల్ల వెనక్కి రాగలిగాను. వచ్చి రాంగానే ఇక్కడ కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. మళ్ళీ ఇండియా వస్తే అంత ఈజీ ఉండవు. ఆ! అమెరికాలో నేను ఇందాక చెప్పాను కదా! టాలెంట్ ఉన్నోడిని ముందుకెళ్ళటానికి చాలా తేలిక అమెరికాలో. అవును. బట్ ఇక్కడ టాలెంట్ ఉన్నా కూడా మనిషికి ఎన్ని రకాల ఇబ్బందులు ఒడిదుడుకులు ఉంటాయంటే ఫేస్ చేయాలంటే, అన్నీ తట్టుకుంటేనే ముందుకెళ్ళగలం. ఇండియాలో బతకడం చాలా కష్టం. ఇండియాలో ఎదగటం చాలా కష్టం. ఓకే. సో, అయన్నీ కూడా చాలా ఫేస్ చేశాను నేను కూడా. పార్ట్నర్‌లతో ఫేస్ చేశాను. కుటుంబంలో చాలామంది వ్యక్తులతో ఫేస్ చేశాను. ఎన్నో ఇబ్బందులుంటాయి. ఒక మోస్ట్‌లీ మోస్ట్‌లీ ఎన్ఆర్ఐ రిటర్న్స్ చాలా ఉంటది సార్. చాలా. ఒకసారి ఎన్ఆర్ఐ వచ్చిన తర్వాత ఆహ్, జనాలు ఇప్పుడు మొహమాటం కొద్దీ అడిగేస్తారు. మనం అవును. ఇచ్చేస్తాం. కానీ మళ్ళీ మొహమాటంగా అడగలేము. అవును. అది మనకు అడగబుద్ధి కూడా కాదు. అవును.
కొన్నిసార్లు నో చెప్పలేం, నో అని చెప్పడం రాదు కాబట్టి అవును. మోసపోతాం ఇంకా. ఎన్ఆర్ఐ అంటే ఇట్స్ ఎ రైడ్ అండి చాలా మందికి. ఎన్ఆర్ఐ డబ్బులన్నా వాళ్ళ మీద ఈజీగా తీసేసుకుందాం అనుకుంటారు. ఆళ్ళ డబ్బుల్ని ఆళ్ళకి మనం బాధ్యతగా వెనక్కి ఇవ్వాలని గానీ, వాళ్ళకి డబ్బులు పెంచుతామని ముందు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవాలని గానీ, అసలు ఎన్ఆర్ఐ డబ్బులంటే ఎంతో చులకన ఇక్కడ చాలా మందికి. సో, ఎన్ఆర్ఐ ఎప్పుడు గూడా ఇక్కడికొచ్చి ఎదుగుదాం అంటే పక్కనోళ్ళు ఎదగడం తేలికేమో గానీ ఎన్ఆర్ఐలకి ఇంకా కష్టమైపోతా ఉంటది. ఓహ్! సో, ఎందుకు ఎన్ఆర్ఐలు చాలామంది ఇక్కడ ఉండటానికి ఎందుకు ఇష్టపడరంటే, వాళ్ళు ఆల్రెడీ ఆళ్ళ ముందు కొంతమంది ఇక్కడ ఇండియా వచ్చి ఏదో ఒక ప్రయోగం చేసి, ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ గానీ, లేపోతే ఇంకో ప్రయోగాలు గానీ, ఒక బిజినెస్ చేద్దామని గానీ, ఇక్కడికొచ్చి ఒక స్టార్టప్ గానీ, ఎన్నో ప్రయోగాలు చేసినోళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ అవుతా ఉంటారు. అవును. ఫెయిల్ అయ్యి వెనక్కి మళ్ళీ బ్యాక్ పారిపోయినోళ్ళే చాలామందుంటారు. ఎందుకంటే, ఇక్కడ సిట్యుయేషన్స్ అంత ఈజీగా, అంత ఫ్రెండ్లీగా ఉండవిక్కడ. సో, అందుకు ఇక్కడ చాలామంది స్ట్రగుల్ అవుతా ఉంటారు. నేను కూడా అలాంటి స్ట్రగుల్స్ అన్నీ చాలా చూసానండి మొత్తం అంతా కూడా. అన్నిట్లో నుంచి నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే, ప్రతి స్ట్రగుల్‌లో నుంచి నేను ఒక లెసన్ నేర్చుకుంటాను. ఆ లెసన్‌లో నుంచి నేను ఏం నేర్చుకుంటానంటే, నేను పడిన స్ట్రగుల్ ఇంకొకళ్ళు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా జనాల్లో ఆ మార్పు తేవాలి? దీన్ని అందరికి ఎలా నేర్పించాలి? ఇది అందరికి ఎట్లా అందించాలి? నేను నేర్చుకున్న జ్ఞానం గానీ, నేను స్ట్రగుల్ అయిన ఒక బాధలో నుంచి నేను నేర్చుకున్న ఒక ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న ఒక సక్సెస్ ట్రాక్ రికార్డ్ గానీ, ఇది 10 మందికి ఎలా అందించాలన్న నా ఆరాటం నాకెక్కువ బాగా. అది బాగా ఇష్టం, ప్యాషన్ నాకు. నాకు సో, దానివల్ల నేను ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతున్నాను. సార్, చాలామంది అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ అనంగానే ఇంకో క్వెషన్ గుర్తొచ్చింది ఏందంటే, సంవత్సరానికి ఒకసారి వస్తారు సార్ ఎన్ఆర్ఐ అనేది. అవును. ఒక పండుగకి. చాలామంది రిటర్న్ కాని వాళ్ళు చాలామందున్నారు. ఆ అవును. సంవత్సరం కూడా రారు. అవును. మనం ఎంత ఎదిగినా గూడా, మనం మన వాళ్ళు ఉన్నారని గూడా కొంచెం మర్చిపోతామనమాట. ఇదొక నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఆఫ్ ఎన్ఆర్ఐ అంటారు చాలామంది. ఏందంటే, అక్కడికెళ్ళిన తర్వాత సొంత పేరెంట్స్ వాళ్ళు గుర్తురారు. మన అనే వాళ్ళు గుర్తురారు. ఇంక అంతే ఎళ్ళిపోతా ఉంటారు. సో, ఇలాంటివి మీరు చూసారా ఏమన్నా? ఏవండీ ఖచ్చితంగా మీరన్నట్టు కొంతమంది ఉంటారేమో గానీ, అంటారు కదా! థాంక్స్ గివింగ్ అని అలా వస్తారని ఎళ్ళిపోతారు అంటారు కదా! యాహ్! అమెరికాలో సిస్టమ్ ఎట్లా ఉంటదంటేనండి, మామూలుగా అమెరికాలో అమెరికన్స్‌కి బంధాలు చాలా తక్కువుంటాయండి. మన తల్లిదండ్రుల బంధాలు గానీ, పిల్లలతో ఆప్యాయతలు గానీ, బాధ్యతలు పడటం గానీ, ఇయన్నీ చాలా తక్కువుంటాయండి అమెరికాలో. వాళ్ళ సిస్టమ్ డిఫరెంట్. సో, అది తప్పని నేను అనను. మనదే కరెక్ట్ అని అన్నా గానీ, మన దాంట్లో మనకు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. మనకు ఒక తల్లిదండ్రులకు ఒక బాధ్యత. పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత. వాళ్ళు చదివించాల్సిన బాధ్యత. వాళ్ళు గొప్పోళ్ళయ్యేలాగా చూసే బాధ్యత. ఆళ్ళు గొప్పోళ్ళైనా కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలకి కూడా మళ్ళీ ఏదంతో కొంత సేవ చేయాలని బాధ్యత. వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని ఆళ్ళకి ఎంతో కొంత చేయాలని బాధ్యత. మళ్ళీ వాళ్ళ తర్వాత కూడా మళ్ళీ కొడుకు రేపొద్దున్న బిజినెస్‌లో ఏదైనా ఇబ్బంది పడతా అంటే మన ఆస్తులు మళ్ళీ అడ్డం వేసైనా సరే, మళ్ళీ పిల్లల్ని మళ్ళీ పైకి తీసుకురావాలన్న బాధ్యత. మనకి కొన్ని అట్లాంటి బాధ్యతలు కొన్ని ఎక్కువ పెట్టుకుంటాం మనం. ఆ! అది మన బ్రాటప్‌లో అదో బలం, అదే బలహీనత. మనకి బలం అదే, బలహీనత అదే. బలం ఎందుకంటే దానివల్ల పిల్లలు చాలా అద్భుతంగా ఎదగటానికి నిజంగా అదే బలం అవుతుంది. మన కేవలం ఇండియన్స్ మాత్రమే బాగా చదువుకుంటున్నారు, ఎంఎస్ చేస్తున్నారు, మంచి మంచి జాబ్స్‌లోకెళ్తున్నారు. అమెరికన్స్ ఎవరు అట్లా ఎళ్ళట్లేదే. అమెరికన్స్‌లో 100 మంది చదువుతాంటే 10థ్ అయిపోయినాక 10థ్‌లో 100 మంది పాస్ అయితే వాళ్ళలో ఒక ఐదుగురు, ముగ్గురు మాత్రమే ఎడ్యుకేషన్‌లో మనం వెళ్ళిన లెవెల్ దాకా ఎళ్ళగలుగుతున్నారు. ఆ! మనకి 100 మందిలో ఆహ్, ఒక టాలెంటెడోళ్ళు ఒక 20% ఉన్నా, యావరేజోళ్ళు ఒక 50, 60% ఉన్నా, ఈ 80%, 70% పీపుల్ మొత్తం అందరూ కూడా చదువులో దాని పీక్స్ దాకా అంటే బ్యాచిలర్స్ లెవెల్ దాకా చూసి, కుదిరితే మాస్టర్స్ లెవెల్ దాకా చూసి, అక్కడ వచ్చే అందిపుచ్చుకునే అవకాశాలు ఏమున్నాయో దాన్ని గ్రాబ్ చేసి, ఇక్కడ దాకా యావరేజ్‌గా చదివినోడు కూడా అక్కడ మళ్ళీ లోడ్ గేర్ ఏసి మళ్ళీ స్పీడు అద్దుకుని జాబ్‌లో బాగా పెర్ఫార్మ్ చేసి చాలా ఎదగటం అనేది మన బ్రాటప్‌లో నుంచి మనకి అవకాశం అనేది మన తల్లిదండ్రుల వల్ల మనకు కలుగుతుంది. బట్ అమెరికన్స్‌కి ఆ అదృష్టం లేదండి. అమెరికన్స్ అని కాదు చాలా వెస్టర్న్ కంట్రీస్‌లో ఓకే. వాళ్ళకి ఆ అదృష్టం లేదు. 10థ్ అవ్వంగానే అప్పటిదాకా ఆళ్ళకి ఫ్రీ స్కూల్ అండి మొత్తం అంతా కూడా. ఎడ్యుకేషన్ తల్లిదండ్రులు బాధ్యతగా చేసేది ఏముండదు. అన్నం పెడితే చాలు రోజు. చదువంతా ఫ్రీ. ఓకే. గవర్నమెంట్ టాక్స్‌లు బాగా తీసుకుంటది. గవర్నమెంటే టేక్ కేర్ చేస్తది. తర్వాత చదువులు పెద్ద పెద్ద కాలేజీలో ఫీజులు ఎక్కువ కాబట్టి చదివిచ్చరు. ఈళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇవ్వరు. చదువుకి ఫీజులు కట్టరు. వాళ్ళంతా వాళ్ళే జాబ్ చేసుకుంటా, పార్ట్ టైమ్ చేసుకుంటా వాళ్ళ బతుకు వాళ్ళే బతకాలి. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏంటంటే వాళ్ళకి అప్పటి నుంచే ఇండివిడ్యువాలిటీ బాగా పెరుగుతుంది. అవును. చెడు ఏంటంటే పాపం ఏవండీ ఆ వయసులో చిన్నాళ్ళు పాపం 16 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసులో ఉద్యోగాలు చేసుకుంటూ, ఆ వయసు నుంచే బాధ్యతలు మోస్తూ, చదువును ముందుకు తీసుకెళ్ళడం అంటే అది మాటలు కాదు. రెండు పడవల మీద కాలేస్తే అంత ఈజీ కాదు. సో, కాబట్టి పార్ట్ టైమ్ జాబుల్లోకెళ్ళటం వల్ల వాళ్ళ లైఫ్‌లో చాలా మనం ఎంఎస్ లెవెల్ దాకా మనం వెళ్ళగలుగుతున్నాం కానీ పాపం వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ జాబ్ అనే దాంట్లో ఇరుక్కుపోతున్నారో, వాళ్ళని వాళ్ళు బతికించుకోవడం కోసం ఎప్పుడైతే వాళ్ళు స్ట్రగుల్ అవ్వటం మొదలుపెట్టేస్తారో చిన్న వయసులోనే, వాళ్ళు ఇక అక్కడే ఎక్కువ మంది ఆగిపోతా ఉంటారు. ఆ చిన్న జాబుల్లో నుంచి ఇంకొంచెం బెటర్ జాబ్, ఇంకొంచెం బెటర్ జాబ్ ఆగిపోతారు. చదువు ఒక అద్భుతం అండి ఇవాళ. ఇవాళ ఎడ్యుకేషన్ ఇవాళ ఎంత అద్భుతం అంటే, మనకి ఎస్పెషల్లీ మనకి ఇండియన్స్‌కి బాగా తెలుసు దాని దాని వాల్యూ ఏంటో. చైనా వాళ్ళు కూడా అంతే.
చదువుని బాగా ఉపయోగించుకుని, ప్రపంచంలో ఉన్నతమైన అవకాశాలన్నిటిని కూడా బాగా వాడుకుని, చాలా అన్ని పెద్ద పెద్ద సంస్థల్లో, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్‌లో టాప్ స్థాయికి ఇవాళ మన వాళ్ళే సీఈఓలుగా, మన వాళ్ళే సీఈఓలుగా, మన వాళ్ళే డైరెక్టర్లుగా, మన వాళ్ళే పెద్ద పెద్ద పొజిషన్‌లో ఎందుకుంటున్నారు అంటే, చదువు మనకి ఏదైతే నేర్పుతుందో, చదువుకోవటానికి మన తల్లిదండ్రులు మనకి ఏదైతే సాయం చేస్తున్నారో, దీన్ని ఉపయోగించుకుని నెక్స్ట్ లెవెల్‌కి, నెక్స్ట్ లెవెల్‌కి, నెక్స్ట్ లెవెల్‌కి మనోళ్ళు చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నారు. అది లేక మిగతా వాళ్ళు అమెరికన్ కంట్రీస్‌లో ఉండదు. సో, కాబట్టి వాళ్ళ బంధాలు కూడా వీక్‌గానే ఉంటాయి. మనకి తల్లిదండ్రులు ఇక్కడ ప్రతి స్టేజ్‌లో ఎలా అయితే మనల్ని కాపాడుతున్నారో, సో, మనకి ఆళ్ళకి పే బ్యాక్ టైమ్ అనేది మనం పెద్దయిన తర్వాత మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి కదా! మన కోసం ఇంత చేస్తున్నారు కదా! అనేది మనకు ఆ బంధం చాలా స్ట్రాంగ్‌గా మనకి ఉందండి. నాటుకుపోయి ఉంటది. అది అమెరికన్స్‌కి ఉండదు. తల్లిదండ్రులు, పిల్లలు చిన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మనంత తీసుకోరు. పిల్లలు కూడా పెద్దయిన తర్వాత తల్లిదండ్రుల్ని అపాయింట్‌మెంట్ తీసుకొని థాంక్స్ గివింగ్‌కి నాన్న నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? మామ్ ఐయామ్ ప్లానింగ్ టు కమ్ ఫర్ దిస్ క్రిస్మస్ బ్రేక్. హౌ అబౌట్ యువర్ టైమ్? ఈజ్ ఇట్ ఓకే? పేరెంట్స్‌కి అపాయింట్‌మెంటా? పేరెంట్స్‌ని పర్మిషన్ అడిగి పేరెంట్స్ దగ్గరికెళ్తారు. ఎందుకంటే పేరెంట్స్‌కి ఈలోపు వేరే ట్రిప్ ఏదో ఎవరో ఫ్రెండ్స్‌తోనో ఏదో ప్లాన్ చేసుకుంటారు కాబట్టి, పేరెంట్స్‌ని కూడా రోజు మాట్లాడుకునే వాతావరణం ఆళ్ళకుండదు. ఓకే. ఎప్పుడో వారానికొకసారో, నెలకొకసారో, ఒక్కొక్కసారి నెలల నెలల తర్వాత కూడా ఒకసారి మాట్లాడతారు పేరెంట్స్‌తో. ఎందుకంటే ఆళ్ళ బాండింగ్స్ అట్లా ఉంటాయి. మన 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 అంటే కల్చర్ అండి. ఇట్స్ నాట్ ఏ ఫాల్ట్. వాళ్ళ కల్చర్, వాళ్ళు పెరిగిన ప్రభావం, వాతావరణం అలాంటిది. సో, మన వాతావరణం ఇలాంటిది. సో, మన వాతావరణంలో ఇలా అద్భుతంగా ఉపయోగించిన ఎలా ముందుకెళ్తున్నారో, పాడైపోయే వాళ్ళు కూడా మనకెక్కువ మందుంటారు. ఎందుకంటే ఎప్పుడు తల్లిదండ్రులు కాపాడుతున్నారు కదా! మనం ఎన్ని తప్పులు చేసినా ప్రాణం పోస్తారు కదా! మనకి తల్లిదండ్రులు మళ్ళీ పక్కన తోటి అన్నదమ్ములకి కూడా వాళ్ళకి కూడా బాధ్యతలు నూరి పోస్తారు కదా! అన్నదమ్ముల్ని మనం ఆదుకోవాలని కూడా నేర్పుతా ఉంటారు కదా! సో, ఈళ్ళకి రైడ్ లాగుంటది కొంతమందికి. వాళ్ళు తప్పులు చేసేవాళ్ళు ఇంకా తప్పులు చేస్తానే ఉంటారు. ఆ! సో, అమెరికాలో ఆ అవకాశం లేదండి. ప్రతి ఒక్కడు ఎవడి కాళ్ళ మీద వాడు 100% నిలబడాల్సిందే. సార్ ఈరోజు చాలా మ్యాగజైన్స్‌లో గాని, ఇలా అన్నిట్లో చోట పబ్లిష్ అయిందేంటంటే, ఔట్ ఆఫ్ అంటే 100లో 90% స్టార్టప్స్ ఆర్ ఫెయిల్డ్. అవును. అవి నాట్ లాస్టింగ్ మోర్ దెన్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ అని చెప్పొచ్చు. సో, యాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిజంగా ఇంత దూరం ఎళ్ళాలి అంటే, ట్రావెల్ చేయాలి అంటే చాలా ఫేస్ చేయాలి. అవును. అండ్ ఆ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. అవును. అవును. సో, మీరు అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఇండియాకొచ్చేసారు. అండ్ మధ్యలో మీరు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేశారు. అసలు ఐటీ ప్రొఫెషనల్ ఏంటి? ఇండియాకి రావడం ఏంటి మళ్ళీ? ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం ఏంటి? ఇది ఎలా జరిగిందంటేనండి, నేను ఇండియా వచ్చిన తర్వాత నా సాఫ్ట్‌వేర్ కంపెనీని అప్పుడు అంతకుముందు ఏదైతే అమీర్‌పేట్‌లో, హైదరాబాద్‌లో నడుపుతున్నానో, ఈ కంపెనీని బెంగుళూరుకి షిఫ్ట్ చేయడం జరిగిందప్పుడు. ఎందుకంటే ఇక్కడ అప్పుడు తెలంగాణ డివిజను అప్పుడే ఆ యాజిటేషన్ అంతా జరుగుతుంది. సో, ఇక్కడ కొంచెం సరిగ్గా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది కొంచెం. రోజు రోడ్ల మీద ఎంప్లాయీస్ వస్తున్నా, రావాలన్నా ధర్నాలు, రాస్తా రోకోలు, ఆపటాలు, ఇయన్నిటి వల్ల ఒక డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్‌లో ఐ ఫెల్ట్ లైక్ నేను బెంగుళూరు షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీ మొత్తాన్ని బెంగుళూరు షిఫ్ట్ చేశాను. కానీ నా దగ్గర డబ్బులున్నాయి. అప్పటికే అమెరికాలో బాగా సంపాదించాను. ఆన్‌లైన్ ట్రైనింగ్స్ పెట్టి నేను బయటకొచ్చిన తర్వాత, ఆన్‌లైన్‌లో ఒక అద్భుతంలాగా నేను ఆహ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ మనం ఇంటి దగ్గర ఉండే అన్నీ నేర్పించొచ్చు, నేర్చుకోవచ్చు అనేదాన్ని అప్పుడే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు జూమ్ ఎట్లా ఉందో అప్పట్లో వెబెక్స్ అని ఉండేది. ఓకే. వెబెక్స్ బాగా ఫేమస్ అప్పట్లో. అవునండి. వెబెక్స్‌లో ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్‌లు ఇవ్వటం మొదలుపెట్టాను నేను. నాది అమెరికా ఎప్పుడైతే ఆ కంపెనీ అమ్మానో, వెంటనే ఇంకొకటి పట్టుకోవాలని చెప్పి ఆన్‌లైన్ ట్రైనింగ్స్ పట్టుకున్నాను. పట్టుకుని ఆన్‌లైన్ ట్రైనింగ్స్‌లో ఒక అద్భుతంలాగా 2, 3 ఏళ్లలో కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాను. ఒక టెక్నాలజీ, ఆ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ 40, 50 డిఫరెంట్ టెక్నాలజీస్‌లో ఒకే టైంలో ఆళ్ళకి సర్వర్‌లు మెయింటైన్ చేస్తా, వాళ్ళకి అన్ని ట్రైనింగ్‌లు ఇచ్చుకుంటా, ఒక స్టాఫ్‌ని ట్రైనర్స్‌ని ఒక 100 మంది ట్రైనర్స్‌ని, ఒక 50 మెంబర్స్‌ని బ్యాక్ ఎండ్ టీమ్‌ని పెట్టుకొని, ఒక పెద్ద సెటప్‌తో మొత్తం ట్రైనింగ్స్‌ని అమెరికాలో బాగా ట్రైనింగ్‌లు బెస్ట్ టాప్ 3 కంపెనీస్ ఒక కంపెనీగా నా కంపెనీ ఎళ్ళే స్థాయికి ఎళ్ళిపోయానండి ఒక టైంలో. అలా ట్రైనింగ్స్ బాగా అద్భుతంగా చేశాను. చేసి డబ్బులైతే బాగా వస్తం మొదలుపెట్టినియి మళ్ళీ. కానీ దీన్నేం చేయాలి? ఇక్కడ అమెరికాలో చేసినప్పుడు నాకు ఇబ్బంది లేనిది ఇక్కడ పడింది, ఇండియా వచ్చి నాకు ఫేస్ చేసిందేంటంటే, అమెరికన్ కంపెనీని ఇక్కడి నుంచి రన్ చేయాలంటే రోజు నైట్ వర్క్ చేయాలండి. ఓకే. నైట్ టైమ్ చేయాలి. హ్మ్. మామూలుగా రోజు 8 అవర్స్ వర్క్ చేసినోడికి నైట్ టైము చేసినా కూడా కొంతవరకు ఇబ్బందున్నా కూడా మేనేజ్ చేయగలుగుతారు. నా పిచ్చ ఏంటంటే నేను 14 అవర్స్, 18 అవర్స్ లేనిదే నాకు నిద్ర పట్టదు. రోజు 14 అవర్స్, 15 అవర్స్, 16 అవర్స్ చేయాల్సిందే. అలాంటిది ఇక్కడ నైట్ షిఫ్ట్ చేస్తా అంటే రోజు సాయంత్రం 7:30కి నా ఆఫీస్ స్టార్ట్ అయితే మార్నింగ్ 9:30, 10, 11:30 దాకా వర్క్ చేస్తానే ఉండేవాడిని. సో, 11కి, 11:30కి ఇంటికెళ్ళి మళ్ళీ పడుకొని, మళ్ళీ పగలంతా పడుకొని, మళ్ళీ సాయంత్రం 7:30కి ఆఫీస్‌లో ఉండాలి. హ్మ్. సో, అసలు బయట ప్రపంచాన్ని చూడగలిగేవాడిని కాదు. సూర్యుడినిను, బయట ప్రపంచాన్ని చూడటం అనేది నాకు కరువైపోయినట్టు అయిపోయింది. ఓకే. అన్ని గంటలు వర్క్ చేయటం వల్ల. సో, నేను ఇండియాలో ఇంకొక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నాకు కనపడింది ఫస్ట్ రియల్ ఎస్టేట్. డబ్బున్నోడికి ఫస్ట్ ముందు చేయగలుగుతానికి కనపడేది ముందు ఫస్ట్ ఆప్షన్ కళ్ళకి రియల్ ఎస్టేట్.
అందుకు రియల్ ఎస్టేట్‌లో మనం డబ్బులతో ఒక స్థలం కొందాము. బిల్డర్‌గా ముందు ఒక బిల్డింగ్ కడదాం అని చెప్పి బెంగుళూరులో ఒక బిల్డింగ్ స్టార్ట్ చేశానండి ముందు. బెంగ్ బె రియల్ ఎస్టేట్ చేస్తా ఉండగా నేను మొదలుపెట్టిన మొదటి సంవత్సరమే అప్పుడే డీమానిటైజేషన్ వచ్చింది. డీమానిటైజేషన్ అంటే రియల్ ఎస్టేట్ ఇట్లా స్ట్రక్ అయిపోద్ది, ఆగిపోద్ది, ఒక పెద్ద ఇబ్బంది ఉంటదని నాకు అప్పుడే కొత్తగా ఇండియాలో అర్థమైంది. అప్పుడే నేను ఫస్ట్ టైమ్ చూశానండి. నా ప్యాషన్ ఏంటంటే అట్లా కామ్‌గా రియల్ ఎస్టేట్ స్లోగా ఉన్నప్పుడు కామ్‌గా ఉండాలి. చేతులు కాల్చుకోకూడదని పెద్దలు చెప్తా ఉంటారు. నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. సేల్స్ స్లో అయిపోయినాయి. సేల్స్ స్లో అయినప్పుడు అప్పుడే కొన్ని సేల్స్ చేశాను. ఇంక చేయలేకపోతున్నాను. అందరితో పాటు నేను స్ట్రగుల్ అవుతున్నాను. నాకు ఖాళీగా ఉంటే అసలు నిద్ర పట్టదు చెప్పాను కదా మీకు ఇందాక. సో, ఈ టైంలో ఏం చేశానంటే నాకప్పుడు 100 ఎకరాల పొలం ఉంది. అక్కడ ఒక బత్తాయి తోట ఉంది దాంట్లో. ఆ! నాకు సుభాష్ పాలేకర్, పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారని చెప్పి మహారాష్ట్ర నుంచి ఒక పెద్దాయన చాలా మంచి సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డ్‌తో అసలు మనం పురుగుల మందులు, కెమికల్స్, ఫెర్టిలైజర్సు ఏమీ వాడకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా మనం పాత పద్ధతుల్లో ఒక ఆవుని మెయింటైన్ చేస్తూ, ఆవు మూత్రం, గోమూత్రం, గోపేడతో ఈ రెండిటితోనే మొత్తం అన్ని రకాల పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ తయారు చేసుకుంటూ, ఫెర్టిలైజర్స్ తయారు చేసుకుంటూ, అసలు మనం బయట నుంచి ఏవి కొనకుండా అన్నీ మనమే తయారు చేసుకొని పంటను పండించాలి ఎనకటి పద్ధతిలో అనేదాన్ని ఆయన అద్భుతంగా వర్క్‌షాప్స్ ఇస్తాంటే నేను ఎళ్లి చాలా రోజులు అక్కడికెళ్ళి మళ్ళీ ఓ చిన్న పిల్లోడిలాగా మళ్ళీ నోట్స్ రాసుకొని మొత్తం అంతా స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా ఆ! మళ్ళీ అయన్నీ నా నా పొలం ఎళ్లి నేను మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి, మళ్ళీ నేనెళ్లి ఇయన్నీ ఆవు పేడ, ఆవు మూత్రం అంటే ఇవాళ పట్టుకునేవాళ్ళు ఎవరున్నారండి పల్లెటూరులో ఎవరు లేరు. మళ్ళీ అదొక ఛాలెంజ్. అవును. ఛాలెంజ్‌లకి అలవాటు పడిపోయాను కదా! అందరూ మామూలుగా ఇంకోళ్ళైతే అట్లా చూడంగానే పనోళ్ళు ఎవరు సహకరించకపోతే బాధపడతారు. రాక్షసత్వం అలవాటయిపోయింది. పనిలో రాక్షసంగా ఆ ప్యాషన్, ఆ డ్రైవ్ అనుకున్నది ఎట్టైనా చేయాలి అన్న కసితో ఎళ్లి మళ్ళీ నాకు అనుకూలమైన రైతులను కొంతమంది నాకు వర్క్ చేసే వాళ్ళని వర్కర్స్‌ని పెట్టుకొని వాళ్ళతో నేను ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి పంట రాంగానే నేను ఒక్కటి అబ్జర్వ్ చేసిందేంటంటే నాకు మా బాబు అప్పుడు జస్ట్ 1 ఇయర్ అండి మా అబ్బాయి. ఓకే. వాడు 1 ఇయర్ బాబు బత్తాకాయలు నా ఈ ఆర్గానిక్‌గా పండించింది ఆడు 1 ఇయర్‌కి తినటం మొదలుపెట్టి చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ తింటున్నాడు. ఏ లెవెల్‌లో అడిక్ట్ అయిపోతున్నాడంటే అసలు మామూలుగా సిగ్గుతో కొత్త మనుషుల దగ్గరికెళ్ళేవాడు కాదు. కానీ కొత్తోళ్ళు ఎవరన్నా నా బత్తాకాయలు తెచ్చి దాన్ని ఇట్లా ఒలిసి ఇట్లా నోట్లో తినిపిస్తానంటే ఎవరి దగ్గరికైనా ఎళ్ళిపోతున్నాడు ఈ బత్తాకాయల కోసం. ఓకే. నాకు ఫస్ట్‌లో అర్థం కాలేదు. ఒకవేళ బత్తాకాయ ఈడికి ఇష్టమేమో అనుకున్నానండి ముందు. తర్వాత నాకైతే టేస్ట్‌గానే ఉంటుంది. అందరూ టేస్ట్‌గా ఉంది, బాగుంది అంటున్నారు. అందరూ బాగుందంటే నేను తెలిసిన ఆళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాను కదా! నా చుట్టాలు నా వాళ్ళకి ఇస్తున్నాను కదా! ఆళ్ళు ఊరినే హ్యాపీనెస్‌తో బాగుంది అంటున్నారు అనుకున్నాను గానీ, దాంట్లో ఒక అద్భుతం ఉందని నాకు ఫస్ట్‌లో అర్థం కాలేదండి. అట్లా ఫస్ట్ సంవత్సరం చేశాను. రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం చేసిన తర్వాత కరోనా వచ్చింది మనకిక్కడ. అవును. కరోనా వచ్చినప్పుడు అప్పటిదాకా నేను తోట ఏం చేసేవాడినంటే నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఫ్రీగా ఇచ్చి కొంతమందికి, మా అబ్బాయి బాగా తింటాంటే మా అబ్బాయికి మాత్రం బాగా తెచ్చిపెట్టి ఆర్గానికే చేసి, ఆర్గానిక్‌లో ఈల్డ్ తక్కువొస్తుందండి. పంట మనకి ఒక ఎకరానికి మనం ఎంతైతే అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తామో దాంట్లో సగం కూడా రాదు. ఒక్కోసారి పావు కూడా రాదు. అవును. అంతా లాసే. ఆర్గానిక్ అంటే ఎప్పుడు లాసే. ఆర్గానిక్ ఎప్పుడు లాస్. అందుకే దాన్ని డబుల్ రేట్‌కి, త్రిబుల్ రేట్‌కి, 5 టైమ్స్‌కి రేట్ పెంచుకొని అమ్ముతా ఉంటారు అందుకే. అవును. సో, అదెప్పుడు లాసే వస్తది. ఎందుకంటే ఈల్డ్ తక్కువొస్తది ఆర్గానిక్‌గా చేస్తే. భూమి కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ జరగడానికి టైం పడుతుంది. మనం ఇప్పుడు నిన్నటిదాకా కెమికల్స్ ఏసి ఇవాళ సడెన్‌గా మనం మంచోడు అయిపో అంటే భూమి కూడా మంచోడు అవ్వదు. టైం పడుతుంది. టైం తీసుకుంటది. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు టైం తీసుకుంటది. సో, ఈ టైంలో లాస్ వస్తా ఉంటది. తర్వాత కూడా ఈల్డ్ తక్కువే ఉంటది. సో, దీన్ని ఈ టైంలో నేను కరోనా వచ్చిన టైంలో ఏం చేశానంటే, ఆర్గానిక్ ఫార్మింగ్స్‌తో నేను చేసిన బత్తాయిని అప్పుడు మా టైంలో కరోనా టైంలో చాలామంది డాక్టర్లు మా చెల్లి కూడా డాక్టర్. మాదంతా డాక్టర్స్ ఫ్యామిలీ. మా ఇంట్లో చెల్లెళ్ళు డాక్టర్లు, మా అటువైపు ఫ్యామిలీలో ఇటు చాలామంది డాక్టర్లు ఎక్కువ మొత్తం అంతా కూడా. కరోనా టైంలో అందరూ స్ట్రగుల్ అవుతా ఉంటే, ఈ డాక్టర్లు మాత్రం ఇప్పుడు మీరు డాక్టర్ మీకు తెలుసు. మీకు కూడా ఆ పేరుంది. కరోనాలో ఎంతోమంది సేవ చేసిన పేరు మీకు ఉంది. ఇలా మా చెల్లి, మా డాక్టర్లు కూడా అలా సేవ చేస్తాంటే, ఆళ్ళలా అద్భుతంగా సేవ చేసి ప్రాణాన్ని తెగించి వాళ్ళు కరోనా పేషెంట్ల దగ్గరికెళ్ళి చేస్తాంటే, మనం కూడా ఏదోకటి చేయాలి అనేది మనకి ఆ కరోనాలో 2 నెలలు కూర్చోమంటే నేను అస్సలు చేయలేని పని అది మీకు తెలుసు. అసలు ఖాళీగా కూర్చోవడం అనేది నా వల్ల కాదు. ఓకే. సో, దీంట్లో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం ఆలోచించాలి అని కరోనా అయిపోతున్న టైంలో యూజువల్‌గా మనం పేషెంట్‌లకి డాక్టర్లు ఏం సజెస్ట్ చేస్తారు? హీలింగ్ టైంలో 2, 3 రోజులు హాస్పిటల్ నుంచి బయటికి రాంగానే బత్తాయి జ్యూస్ తాగండి. ఫ్రూట్ జ్యూస్ లేదంటే ఫ్రూట్ జ్యూస్ తాగండి. దాంట్లో బత్తాయి అనేది మనకి ఎక్కువ పాపులర్. ఎవరన్నా తాగరు. డాక్టర్లు సజెస్ట్ చేస్తుంటారు ఎక్కువ బత్తాయి అనేది. దాంట్లో ఏదో ఆళ్ళకి ఏదో విటమిన్స్ ఉన్నాయనేది డాక్టర్లు సజెస్ట్ చేస్తా ఉంటారు. నా దగ్గర ఆ ప్రొడక్ట్ ఉంది కదా! అది కూడా ఒక అద్భుతమైన నేచురల్ ఫార్మింగ్‌లో చేసింది ఉంది కదా! దీన్ని ఇలా కరోనా పేషెంట్‌లకి ఇస్తే ఏమన్నా కొంచెం సాయం అవుద్దేమో! మనం వంతు మనం సాయం చేద్దాం కదా! అనే ఉద్దేశంతో నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటానండి ఇక్కడ అపర్ణలో. 1000 మంది ఫ్యామిలీస్ ఉంటారు. ఓకే. సో, 1000 మంది ఫ్యామిలీస్ మధ్యలో నేను ఒక స్టాల్ పెట్టి, నా బత్తాయి ఉందని, మళ్ళీ ఎవరో బత్తాయి అమ్మేవాడు అనుకుంటారేమో అనుకోని, నేను ఇక్కడ రెసిడెంట్‌నే అని చెప్పి నేనే బత్తాకాయల్ని కోసి చిన్న చిన్న ముక్కలు తీసి, అట్లా ఎళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళందరికీ తినిపిచ్చి టేస్ట్ చూడండి అంటే, వాళ్ళు టేస్ట్ చూసి కొంతమంది బాగుందని ఎళ్ళేవాళ్ళున్నారు. ఫస్ట్ రోజండి నాకు ఒకావిడ ఇంటికెళ్ళి గూగుల్ పే చేసి నాకు
నాకు నంబర్ కూడా లేకుండా ఆవిడ దగ్గర గూగుల్ పేలో ఒక మెసేజ్ చేశారండి నాకు. ఏమనంటే, నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇంత టేస్టీగా నేను ఒక ఫ్రూట్‌ని తిన్నాను, ఎంజాయ్ చేస్తున్నానని చెప్పి, ఇంటికెళ్ళి నా ఫోన్ నంబర్ లేకపోయినా గూగుల్ పేలో మెసేజ్ కొట్టారు. హ్మ్. అసలు అద్భుతంగా ఉంది అసలు లైఫ్‌లో నేనెప్పుడు చూడలేదు ఇంత ఒక ఫ్రూట్‌ని ఇంత బాగా ఉండటం అనేది. అప్పుడు నాకు తెలిసిందండి నా ఫ్రూట్‌లో ఒక అద్భుతం ఉందని. అప్పటిదాకా నాకు తెలీదు. ఆహ్, అది చూసిన తర్వాత ఆ ఫీడ్‌బ్యాక్‌ని నలుగురికి చూపిస్తే అందరూ దీన్ని లోతుగా చూడటం మొదలుపెట్టారు. ఏవండీ నిజంగా ఇంత టేస్ట్ సెపరేట్‌గా ఉందంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతుంది ఇది డిఫరెంట్‌గా ఉందని. సో, ఇక నాకు ఏదో నా దగ్గర ఏదో ఉంది ప్రొడక్ట్ నేను అందరికి హెల్ప్ చేయాలి అని నాకు బలంగా సంకల్పం మళ్ళీ వచ్చేసిందండి. మా పార్ట్నర్‌లేమో "అరేయ్! మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నావు. నువ్వేంట్రా బత్తాకాయలు అమ్ముకోవడం ఏంటి? బత్తాకాయలు అమ్ముకోవడం ఏంట్రా నువ్వు అసల? అదే వచ్చి ఆ! బత్తాయిలు అమ్ముతున్నాడు. అసలు ఎన్ఆర్‌ఐ రియల్ ఎస్టేట్ చేయడమే తప్పు. రియల్ ఎస్టేట్ నీ ప్రొఫైల్ ఏంటి? నువ్వు చేస్తున్న పనేంటి? మళ్ళీ బత్తాకాయలు స్టాల్ పెట్టుకొని అమ్ముకోవడం ఏంటి?" అని నవ్వేవాళ్ళు. నాకు ఆ తృప్తండి. కరోనా పేషెంట్లు కొంతమంది ఆళ్ళు ఇంట్లో ఉండి నాకు ఇది అలవాటయిన తర్వాత నాకు ఒక మెసేజ్ చేసి నాకు డెలివరీ చేస్తారా ఇంటికి అంటే, కరోనా టైంలో మీకు తెలుసు మనం ఏది లోపలికెళ్ళి ఇవ్వడానికి లేదు. బయట మనం ఎళ్లి మన బత్తాయి డెలివరీ బయట పెట్టేస్తే వాళ్ళు తర్వాత ఆ పేషెంట్లు దాన్ని 3 రోజులు, 5 రోజులు దాన్ని వాడి, ఐదో రోజు కరోనా తగ్గించినందుకు డాక్టర్‌కి థాంక్స్ చెప్పకుండా నాకు ఫోన్ చేసి, "సురేష్ గారు మీ బత్తాయిల వల్లే నా కరోనా తగ్గింది" అంటే నాకు తెలిసి అది డాక్టర్ల వల్లే అని తెలుసు. కానీ నా బత్తాయి కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత ఇంపాక్ట్ చేసి. ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనే దాన్ని ఆ ఆనందాన్ని నేనసల దాని ముందు నా రియల్ ఎస్టేట్ నేను చెయ్యాలి. రోజు టైంకి అక్కడికెళ్ళి నేను నా వర్క్ చేసుకుంటే ఎక్కువ డబ్బులొస్తాయి అనేది కూడా మర్చిపోయి, హ్మ్. ఇక్కడ ఈ సేవలో నాకెవరన్నా మీరు చేస్తే అద్భుతంగా ఉంది, బాగుంది అంటే ఇక అసలు నాకు అసలు ఆళ్ళ ప్రాబ్లమ్‌ని ఒకటి సాల్వ్ చేశాను. నా కాంట్రిబ్యూషన్ దాంట్లో ఉంది అంటే నాకు దట్ గివ్స్ హ్యూజ్ హ్యాపీనెస్ అండి నాకు. నాకు అలాంటి హ్యాపీనెస్ ఎంత ఇష్టమో మొదటి నుంచి కూడా. ఆళ్ళ ఆళ్ళ కష్టాన్ని ఒకటి తీర్చడంలో నాకంటూ బలమైన ఇంపాక్ట్ ఇవ్వాలనేది నా కోరిక. అట్లా ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ముందుకెళ్ళి కొన్ని వందల మందితో మొదలయింది. వేల మంది దాకా ఎళ్లి ఒక 80-100 గేటెడ్ కమ్యూనిటీలో గచ్చిబౌలి చుట్టూ ఇవాళ ఒక 2, 3 వేల మంది ఫ్యామిలీలకి అప్పటి నుంచి ఇప్పటి దాకా 4 ఏళ్ల నుంచి నా ఆర్గానిక్ బత్తాయి మళ్ళీ తర్వాత మ్యాంగోతో చాలా మందికి అందించడం జరిగింది. ఆళ్ళందరూ ఇదొక అద్భుతంలాగా నాతో చాలా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం జరిగింది. అలా నేను ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ముందుకెళ్ళడం జరిగిందండి. ఓకే. సార్ మీరొచ్చారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టాలని చెప్పారు. కానీ మీరు గూడా ఏమంటారంటే, నేను గూడా చేతులు కాల్చుకున్నా అని జెప్పారు. అవును. అంటే మీరెందుకు చేతులు కాల్చుకోవాల్సొచ్చింది రియల్ ఎస్టేట్‌లో? ఏవండీ రియల్ ఎస్టేట్‌లో బేసిక్‌గానండి మొత్తం పూర్తి డబ్బులతో వ్యాపారం చేయటం అనేది చాలామంది చేయరు, చేయలేరు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆహ్, 10,00,00,000 పెట్టి మనం బిజినెస్ చేద్దాం అంటే చేతిలో 1,00,00,000, 2,00,00,000, 4,00,00,000 మహా అయితే 5,00,00,000 పెట్టి దిగుతారు కాకపోతే 10,00,00,000కి 10,00,00,000 పెట్టుకునో, 100,00,00,000కి 100,00,00,000 పెట్టుకునో ఎవరు దిగరండి. సో, ఈ 10,00,00,000 పెట్టి దిగినప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న టైంలో జరిగితేనేమో అంతా లాభాలు బానే ఉంటాయి. అవునండి. కొంచెం తేడా పడి ఏదన్నా జరిగినా కూడా, మనం మిగతా డబ్బులు ల్యాండ్ ఓనర్‌కి పే చేయాల్సిన డబ్బులు ల్యాండ్ ఓనర్‌కి పే చేయాలి. మనం ఎవరికైతే డెలివరబుల్స్ మనం ప్రాజెక్ట్ ఫినిష్ చేసి, మన కస్టమర్‌లు ఎవరైతే పాపం మనల్ని నమ్ముకుని మనకొచ్చి ముందు డబ్బులు కట్టి ప్లాట్ కొంటారో, లేతే ఫ్లాట్ కొంటారో, వాళ్ళకి టైంకి డెలివరీ ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారు. సో, ఖచ్చితంగా దీంట్లో మనం అనుకున్న టైంకి టైమింగ్ కరెక్ట్‌గా కుదరకపోతే, అన్ని రకాలుగా లాసే అవుతారు. ప్లస్ అందరిలో అబాసుపాలు కూడా అవుతారు. సో, ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అండి రియల్ ఎస్టేట్‌లో. హ్మ్. సో, ఇక్కడ కొనుక్కున్న బయ్యర్లు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు, స్ట్రక్ అవుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు ఇలా వన్ వే పైకెళ్ళడం అనేది జరగదండి. ఇంపాసిబుల్ అది. అవును. ఒక ఒక ఊర్లో ఒక టైంలో బాగుంటే, ఇంకో ఊర్లో ఇంకో టైం బాగుంటది. అన్ని ఊర్లో ఒకసారి బాగుంటే, అన్నీ పడిపోయే టైం ఒకసారి వస్తది. సో, రియల్ ఎస్టేట్‌లో ఈ అప్స్, డౌన్స్ అనేది కామన్. ఇలాంటి టైంలో నేను అప్‌లో ఉన్నప్పుడు చాలా మందికి చాలా అద్భుతాలు చేసి, చాలా మందికి మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టాను. సో, నాకు ఆ ట్రాక్ రికార్డ్ కూడా ఎంతో మందికి హ్యాపీనెస్‌ని ఇవ్వగలిగాను. కానీ డౌన్ పీరియడ్‌లో వాళ్ళకి అందరూ అట్లా స్ట్రక్ అయిపోయి ఉంటా అంటే చూస్తా ఉండాల్సొచ్చింది తప్పితే నాకు అప్పట్లో ఏం చేయాలన్నది అర్థమయ్యేది కాదు. అర్థం కాలే. సో, ఈ స్ట్రగుల్ చూసి ఇంకా ఏదన్నా చేయాలి. నేను అమెరికాలో ఆల్రెడీ సాఫ్ట్‌వేర్‌లో మంచి ఉద్యోగం ఉన్నోడికి ది బెస్ట్ ఎలా ఇవ్వగలిగానో, రియల్ ఎస్టేట్‌లో కూడా అలాంటి అద్భుతం ఎందుకు చేయకూడదు? చెయ్యాలి. మార్కెట్ బాగుంటే కాదు, మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు కూడా క్రైసిస్ మేనేజ్‌మెంట్ అంటారు చాలామంది గొప్ప గొప్ప బిలియనీర్‌లు అందరూ కూడా చెప్పేదేంటంటే, క్రైసిస్‌లో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీస్ వాడుకొని ముందుకెళ్ళినోడు మనుగడవుతాడు. ఎప్పుడైనా గొప్పోడవుతాడు అంటారు. అలాంటి క్రైసిస్‌లో నేను ఒక అద్భుతం చేసి, నన్ను నమ్ముకుని ముందుకొచ్చే ఆళ్ళందరికి కూడా ఒక మంచి ప్రాఫిట్స్, ఒక మంచి ట్రాక్ రికార్డు, రియల్ ఎస్టేట్‌లో ఒక మంచి సక్సెస్ స్టోరీని ఇవ్వాలి అనే దాంతో నేను ఇప్పుడు ఇవాళ 100,00,00,000 క్లబ్‌ని స్టార్ట్ చేసి ముందుకెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నానండి ఇప్పుడు. సార్ ఈ 100 క్లబ్ అంటే గుర్తొచ్చింది. నార్మల్‌గా మీ పాత వీడియోలను చూస్తే గనక మీరిప్పుడేమంటారంటే, ఐ విల్ క్రియేట్ జనరేషనల్ వెల్త్ ఫర్ యూ అన్నారు. అవును. అంటే అది వినడానికి ఎలా ఉంది అంటే, అసలు నిజంగా అంత పాజిబిలిటీ ఉంటుందా?
ఉంటుంది బేసిక్‌గా. సో, ఈ ఎగ్జాక్ట్‌లీ 100 క్రోర్ క్లబ్ అంటే ఏంటి సార్? బేసిక్‌గా ఒక మాటలో చెప్పాలంటే 100 క్రోర్ క్లబ్‌లో ఇవాళ మనం ఒక ఇల్లు ఒక 50,00,000 పెట్టో, ఒక 1,00,00,000 పెట్టో మనం కొనుక్కుంటే, దీన్ని మనం ఫ్లిప్ మోడల్‌లో ఇంట్రెస్ట్ ఒకసారి ఒక 1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నామండి. మనం ఒక 2 సంవత్సరాల లోపే దాన్ని ఫినిష్ చేసేసి దాన్ని 1,30,00,000కు, 1,40,00,000కు అమ్మేసామండి. తర్వాత మళ్ళీ వెంటనే ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక బిల్డింగ్ స్టార్టింగ్‌లో కొన్నామండి. మళ్ళీ వెంటనే 2 సంవత్సరాల లోపే మళ్ళీ దాన్ని ఆ 1,40,00,000ని 1,90,00,000 2,00,00,000 చేసామండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎమ్మటే దాన్ని ఇన్వెస్ట్ చేసి మళ్ళీ 2,80,00,000 చేసాం. మళ్ళీ అట్లా ప్రతి సైకిల్‌లో అసలు ప్లస్ లాభం 2 కలిపి మళ్ళీ బలంగా నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీని ఎమ్మటే క్యాచ్ చేసి మళ్ళీ 2 సంవత్సరాల్లోనే దీన్ని ఒక అద్భుతంలాగా ఒక మంచి స్ట్రాటజీ బిల్డ్ చేస్తే 12 సార్లు ఇలా మనం ఫ్లిప్ మోడల్ చేస్తే కొంటం, అమ్మడం చేస్తే అది కూడా ఎక్కడ ఎక్కువ టైం తీసుకోకుండా 2 సంవత్సరాల్లోనే ఇలాంటి అద్భుతాలు చేసి మనం ఇవ్వగలిగితే 24 ఇయర్స్‌లో ఇవాళ 1,00,00,000తో స్టార్ట్ అయిన ప్రయాణం 100,00,00,000కెళ్తుంది. దట్ ఈస్ 100,00,00,000 100 టైమ్స్ ఏంది ఇది 1 క్రోర్‌తో? 1 క్రోర్‌తో యెస్. ఇట్ ఈస్ పాసిబుల్ అండి. అది మనకు మామూలుగా వినటానికి చాలా కష్టంగా ఉంటది. ఇది సాధ్యమా అన్నంత భయం కూడా ఏస్తా ఉంటది. బట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్ట్రాటజీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పేషెన్స్ అండి. సో, దీంట్లో జరిగేది అద్భుతం ఏంటంటే బేసిక్‌గా ఈ 100 క్రోర్ క్లబ్‌లో మనం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాలంటే ప్రతి ఒక్కళ్ళు రైట్ మైండ్ సెట్ ఉన్న లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒకసారికి రావాలి. అది ఇంపార్టెంట్. సో, ఇక్కడ మీకు ఒకటి విషయం గుర్తు చేయాలి. ఓకే. వారెన్ బఫెట్ ఏమంటాడంటే, ఇఫ్ యూ నో హౌ టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ డోంట్ నీడ్ టు వర్క్ అంటిల్ యూ డై అంటాడు. ఆ! మనం నిద్రపోతున్న టైంలో కూడా మన డబ్బు మన కోసం పనిచేస్తూ, మన డబ్బే మన కోసం పనిచేస్తూ, డబ్బు మనకి పెంచేలాంటి స్ట్రాటజీని మనం పట్టుకోగలిగితే, అందిపుచ్చుకోగలిగితే, మనం చచ్చిపోయేదాకా ఆఖరిదాకా పని చేయాల్సిన అవసరం లేదు. అద్భుతాలు చూడొచ్చు. ఇవాళ ఒకప్పుడు రిచ్ పీపుల్ అంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళండి. అవును. ఇవాళ మీరు చూస్తే మిలియనీర్లు, మల్టీ మిలియనీర్లు, అసలు బిలియనీర్లు, ఎంతోమంది బిలియనీర్లు ఇవాళ సక్సెస్ పీపుల్ ఇవాళ మీరు చూస్తే చిన్న వాళ్ళు కూడా 20 ఏళ్లకో, 30 ఏళ్లకో కూడా అద్భుతాలు స్టార్టప్‌లు పెట్టి అసలు బిలియన్స్ పెద్ద డబ్బుల్ని చాలా ఈజీగా చూడగలుగుతున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రాటజీ అండి. సో, ఇవాళ మనకి మనుషులకి తెలివితేటలు ఇవాళ మనకంటే మన పిల్లలు తెలివిగలలు, మన పిల్లల కంటే ఆళ్ళపిల్లలు తెలివిగలలు పుడుతున్నారని చెప్పి అందరూ ఎట్లా అంటారో, అలాగే అద్భుతాలు కూడా అట్లాగే చేస్తున్నారండి. ఈ స్ట్రాటజీస్ మనం అందిపుచ్చుకొని, మనం ముందుకెళ్ళితే చాలా వండర్స్ చేయొచ్చు మనం. ఇవాళ మనం 100 టైమ్స్ నేను చెప్తాంటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 1000 టైమ్స్, 10,000 టైమ్స్ కూడా చాలా అవలీలగా చేసేస్తున్నారండి ఇవాళ. అదేంటి సార్ మీరు ఇలా చెప్పేసారు. మీరు ఇలా అన్నారంటే ఇప్పుడు ఇవాళ ఒక 1 క్రోర్ అంటే రేపు ఒక 2, 3 ఇయర్స్‌కి ఒక 2 క్రోర్స్ అలా అంటే మీరు కంపౌండింగ్ అంటున్నారు. అంటే బేసిక్‌గా ఇది ఎట్లా ఉంటుందంటే ఒక నార్మల్ జనాలు చూసేటోళ్ళకి ఏమనిపిస్తదంటే ఇది ఎలా పాసిబుల్ అనిపిస్తది. ఆబ్వియస్లీ నమ్మడానికి కూడా ఒకలాగా అనిపిస్తదనమాట. నిజంగా పాసిబుల్ అవుతుందా? కానీ మీరన్నారు పవర్ ఆఫ్ కంపౌండ్ ఈజ్ ఆల్వేస్ బెటర్‌గా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సార్ మీరన్నట్టు చాలా మందికేందంటే ఒక మిత్ ఉంటదేందంటే రియల్ ఎస్టేట్ అంటే ఒక స్కామ్. అంటే చాలామంది చాలామందొచ్చారులెండి ఇలా అని చెప్పేసారంటారు. సో, మీకలాంటిదేమన్నా ఫేస్ కాలేదా? ఇక్కడ ఖచ్చితంగా నా నా ఆలోచన ఎట్లా ఉంటదంటే, నేనెప్పుడు నా సైడ్ నుంచి ఆలోచించనండి. నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి ఒక రూ. 1,00,00,000 పెట్టండి అన్నానంటే, నేను ఇటువైపు ఒక ఓనర్‌లాగా, ఒక డెవలపర్‌లాగా, ఒక బిజినెస్ బిల్డర్‌లాగా ఇటు కూర్చొని ఆలోచించనండి. అటొచ్చి మీ పక్కకొచ్చి కూర్చొని మీ సొంత అన్నలాగా, ఒక తమ్ముడిలాగా మీకు ఏమి పెయిన్స్ ఉన్నాయి? మీరిలా పెట్టాలంటే ఎలాంటి భయాలు మీకుంటాయి? దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి నేను మీ ముందు మీ పక్కన కూర్చొని ఆలోచిస్తాను నేను. సో, ఏం చేస్తాను? నేనే మీ పొజిషన్‌లో ఉంటే నేనేం కోరుకుంటాను? ఫస్టే నాకు సెక్యూరిటీ కావాలి. అసలు రిస్క్ అనేది ఉండకూడదు. జీరో. నా డబ్బులు అసలు మాత్రం ఎప్పుడు పోకూడదు. అవును. లాభం ఎక్కువ, తక్కువ అనేది చూద్దాం జర్నీ ఎలా ఉంటదనేది. అవును. బట్ అసలు డబ్బులు మాత్రం అస్సలు పోకూడదు. ఇప్పుడు మీరు ఇందాక స్కామ్‌లన్నారు. ఖచ్చితంగా దీన్ని మిస్‌యూజ్ చేసినోళ్ళు చాలా మంది ఉన్నారండి ఇవాళ. ఇవాళ పక్కాడి డబ్బుల్ని మిస్‌యూజ్ చేసుకొని వాళ్ళు లైఫ్‌లో గొప్పోళ్ళయిపోదాం అనేలాంటోళ్ళు ఎక్కువైపోయారు ఇవాళ. అవును. సో, ఇలాంటిది లేకుండా ఉండాలంటే నా దగ్గర స్ట్రాటజీ ఎట్లా అంటే, సపోజ్ మీరు రూ. 1,00,00,000 తెచ్చి నా దగ్గర పెడదాం అనుకుంటున్నారు. నేను రూ. 1,00,00,000 తీసుకొని మీకు ఎంఓయూ ఇచ్చో, అగ్రీమెంట్ ఇచ్చి నేను వదలనండి. మీకు వెంటనే నా దగ్గర మీకు కొలాటరల్‌గా మీకు ఒక ఫ్లాటో, ఒక ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాను మీకు రూ. 1,00,00,000. అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటది. రెండోది ఆ రూ. 1,00,00,000 కూడా మీరు సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నానా లేదా అనే భయం మీకు ఉంటది. సో, దానికేం చేస్తానంటే, ఇవాళ నేను బిల్డింగ్ కడుతున్నానండి. ఇవాళ సపోజ్ రూ. 1,00,00,000 10,00,000 ఇచ్చి వాళ్ళు అగ్రీమెంట్ చేసుకోండి అంటారు మొదటి రోజు. మిగతా 90,00,000 మీ దగ్గరే ఉంచండి అంటాను. నేను ఇవాళ బిల్డింగ్ స్టార్ట్ చేశాను. ఒక నెల రోజులు నేను నా వర్క్ చూడండి. ముందు ఒక 30,00,000 ఇవ్వండి అంటాను.
30,00,000 తెచ్చి నాకివ్వండి. నెల రోజుల్లో ఇవాళ స్టార్ట్ చేసింది కింద గ్రౌండ్ వర్క్ అంతా ఫుట్టింగ్స్ అంతా అయిపోయి ఒక స్లాబ్ లెవెల్‌కి పైకి నేను కన్‌స్ట్రక్షన్ చూడండి. మీ 30,00,000 నేను ఇక్కడ పెట్టినట్టుగా మీకిక్కడ ప్రోగ్రెస్ కనపడాలి. హ్మ్. కనపడితే నేను జెన్యూన్. ఓకే. నేను తీసుకొని నీ జేబులో పెట్టుకుంటాను. తర్వాత కలుద్దాం. సంవత్సరం తర్వాత ఇస్తా నీకింత, 2 ఏళ్ళకి ఇంత ఇస్తా అంటే ఖచ్చితంగా మనకు భయం ఉంటది. అవును. నేనేమంటానంటే రూ. 1,00,00,000 ముందు నాకివ్వద్దంటాను. నాకు 10,00,000 ఇచ్చి నాతో ప్రయాణం స్టార్ట్ చేయండి. ముందు ఒక 30,00,000తో ఒక నెల ప్రోగ్రెస్ చూడండి. అది నచ్చితే ఇంకో 30 ఇవ్వండి. మళ్ళీ నచ్చితే ఇంకో 30 ఇవ్వండి. సో, మీకు కళ్ళ ముందు బిల్డింగ్ పైకొచ్చేసినట్టయితే మీకు హ్యాపీనెస్ ఉంటది కదా! మీ ఆస్తి మీకు కనపడుతుంది కదా! అలా మిమ్మల్ని సేఫ్‌గా ఎలా ఉంచాలి, మిమ్మల్ని ఎలా హ్యాపీగా ఉంచాలి, టెన్షన్ ఫ్రీతో హ్యాపీగా మీరు పడుకునేలాంటి మీకు ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ మీకు ఇవ్వడానికి నేను ఆలోచిస్తాను. సార్ రీసెంట్‌గా మీరు సునీల్ తులసి అని హ్మ్. ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకర్. ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌కొచ్చారు మీ వల్ల. సార్ మీరు ఎప్పుడు ఆయన్ని మీరు మెంటర్‌గా ఎంచుకున్నారు? అండ్ ఎందుకు ఆయన్నే ఎంచుకున్నారు? అండ్ లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. గురువు అనేది ఒకప్పుడు రాజులు కూడా ఆళ్ళు పెద్ద పెద్ద సామ్రాజ్యాల చేతిలో ఉండి కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో గురువుని తీసుకొచ్చి చాలా ఈజీగా ఆళ్ళకి శిక్షణ ఇప్పించొచ్చు. కానీ ఇప్పించేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు? వీళ్ళని అడవులకు పంపేవాళ్ళు. ఆశ్రమం ఉంది. పెద్ద పెద్ద ఆశ్రమంలో పెద్ద పెద్ద మహర్షులు చాలా జ్ఞానం ఉండేవాళ్ళు. అట్లాంటి ఆళ్ళ దగ్గరికి పంపించేవాళ్ళు. జ్ఞానమే కాదండి. అప్పుడు చదువుకి, ఇప్పుడు చదువుకి పెద్ద తేడా ఉంది. ఇప్పుడు చదువుకి మనం స్కూల్ పిల్లలకి పంపిస్తే పిల్లలు స్కూల్‌కెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు? ఎడ్యుకేషన్ మాత్రమే నేర్చుకుంటున్నారు. కానీ అప్పట్లో పిల్లలకి గురువుల దగ్గర ఎడ్యుకేషన్ మాత్రమే ఉండేది కాదండి. ఎడ్యుకేషన్ తర్వాత లైఫ్ లెసన్స్ ఉంటాయి. అంటే ఏంటిది? మనం ఒక యుద్ధంలోకెళ్ళి ఒక రాజు కొడుకుగా అయినా సరే అంటే యుద్ధమే కాదు. వాళ్ళు చాలా ప్రవృత్తులు ఉంటాయి కదా మనకి. రాజులకు కొడుకులు ఆబ్వియస్‌గా వాళ్ళు రాజులే అవ్వాలి. సో, రాజులు అవ్వాలంటే యుద్ధంలో చాలా టెక్నిక్స్ అన్నీ నేర్చుకోవాలి. ఇయన్నీ గురువులు నేర్పేవాళ్ళు. అంటే లైఫ్ లెసన్స్ ఆ! నేర్పేవాళ్ళు. అంటే దాంట్లో దిగినాక ఆటుపోట్లు ఎట్లా ఉండేయని నేర్పేవాళ్ళు. తర్వాత దాంట్లో వాళ్ళు డౌన్ అయ్యి ఫెయిల్యూర్ అయినా కూడా మళ్ళీ మనుషుల దగ్గరికొచ్చేవాళ్ళు. మళ్ళీ కొన్నాళ్ళు ఇంకా దాన్ని అప్‌గ్రేడ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ స్కిల్స్. అది రాజుల గురించి, రాజు పిల్లల గురించి. అదే ఇప్పుడు మామూలు ఇంకొక వృత్తులు ఏవో ఉండేయి. అన్నీ ఇప్పుడు ఎవరి కొడుకు ఆళ్ళ వృత్తి అన్నట్టుగా అప్పట్లో ఎక్కువ మంది ఆళ్ళు కూడా చదువుకెళ్ళేవాళ్ళు గురువు దగ్గరికి. వాళ్ళు నేర్చుకొనొచ్చి వాళ్ళ దాంట్లో ఇంకా బ్రహ్మాండంగా రాణించాలంటే గురువులు చాలా పాత్ర లైఫ్ లెసన్స్ అసలు మనిషికి ఒక క్యారెక్టర్ ఎలా బిల్డ్ అవ్వాలి. మనిషికి మోరల్స్ అండ్ ఎథిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది లేకుండా క్యారెక్టర్ బిల్డ్ అవ్వకుండా మంచి క్యారెక్టర్ లేకపోయినా ఇయన్నీ మనకి ఎథిక్స్ లేకుండా మనం లైఫ్‌లో ఎంత ముందుకెళ్దామన్నా కూడా ఎక్కడో చోట మనం ఫెయిల్ అవుతానే ఉంటాం. మనం జనరేషన్ పాడైపోతా ఉంటది దానివల్ల. సో, ఒక మంచి గురువు అనేది ఇంపార్టెంట్. గురువులో కూడా లైఫ్ లెసన్స్ నేర్పేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ! లైఫ్ లెసన్స్ అంటే ఏంటంటే మనం ఒక ప్రయోగం ఒక జాబ్‌లో గాని, ఒక బిజినెస్‌లో గాని ఒక ప్రయోగం చేస్తున్నాం. చేస్తున్నప్పుడు అన్నీ మనకు తెలిసి ఎప్పుడు దిగం. తెలుసుకుంటూ దిగినాకే తెలుసుకుంటాం చాలా అన్నీ. తెలుసుకున్నప్పుడు మనకి దారి చూపించే ఒకళ్ళు హ్యాండ్ పట్టుకుని మనం నడిపించే గురువు లేకపోతే ఖచ్చితంగా ఒంటరితనం అనేది మనం ఫీల్ అవుతాం. బిజినెస్ ఓనర్‌గా మనం చాలామంది బిజినెస్ ఓనర్‌కి అది చాలా మందికి బాగా తెలుసు. ఆ! ఒంటరితనం అనేది చాలా ఫీల్ అవుతారు. ప్లస్ ఇంకోటేంటంటే మనం బిజినెస్ ఓనర్‌గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయంగానే చాలామంది మనకు సహకరించడం మానేస్తారు. మీరు జాబ్ చేయండి. అందరూ వచ్చి మిమ్మల్ని శభాష్! శభాష్! బా చేస్తున్నావు అంటారు. బిజినెస్ చేయండి. అసలు ఎవ్వరు సహకరించరు. అవును. మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా ఈడు ఫెయిల్ అయిపోతే బాగుండని కోరుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవును. ఎక్కువ మంది. సో, బిజినెస్ ఓనర్‌కి అసల కుదిరితే మనకి బావిలో కప్పల్ని కిందకి లాగుతున్నట్టుగా మనల్ని కాళ్ళు పట్టుకొని కిందకి లాగేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి మనకిక్కడ. అవును. ఇలాంటప్పుడు మన మొరైల్ డౌన్ అవ్వకుండా, మన మోటివేషన్ ఎక్కడా తగ్గిపోకుండా ముందుకు తీసుకెళ్ళేలాంటి గురువు మనకి ఇవాళ చాలా అవసరం అండి. సో, మెంటార్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్ టుడే. అది లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు ఇవాళ. నేను ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మెంటార్ ఉండాలని చెప్తాను. ఒకప్పుడు యుద్ధాల్లోకెళ్ళి అక్కడ ఓడిపోయి వచ్చినాక కూడా మళ్ళీ మహర్షి దగ్గరికెళ్ళి, ఇంకో మహర్షి దగ్గర నేర్చుకొని ఎలా అయితే ముందుకెళ్లారో, మనం కూడా ఒక బిజినెస్ చేస్తున్నా, ఒక ఉద్యోగం చేస్తున్నా, ఏ వృత్తిలో ఉన్నా కూడా ఖచ్చితంగా మనకంటూ ఒక గురువు ఉండాలి. ఆ గురువు మనల్ని ఎప్పుడు గైడ్ చేస్తా ఉండాలి, మోటివేట్ చేస్తా ఉండాలి, ముందుకు తోస్తా ఉండాలి. అలాంటి గురువు ఉంటే మనం అద్భుతాలు సాధించొచ్చు. సో, నేను అలాంటి గురువుల కోసం వెతుకుతున్న క్రమంలో నేను చాలా మందిని మెంటార్‌లని ఇట్లా కలిసానండి. ఆ కలిసిన ఆళ్ళలో నాకు సునీల్ తులసి అని రియల్ ఎస్టేట్‌కి సంబంధించి కెనడాలో రియల్ ఎస్టేట్‌లో చాలా బ్రహ్మాండంగా అద్భుతాలు చేస్తా. స్టేజ్ మీద చాలామంది గొప్ప గొప్ప ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో స్టేజ్ షేర్ చేసుకొని ఆయన చాలా వండర్స్ చేస్తున్నారు. అది చూశాను. నేను ఇట్లాంటోళ్ళు నాకు రియల్ ఎస్టేట్ వాళ్ళే కావాలి కదా! నేను రియల్ ఎస్టేట్‌లో ఉన్నాను కదా! అని చెప్పి ఆయన్ని ఒకసారి ముంబైలో ఈవెంట్‌లో కలవడం జరిగింది. కలిసినా కూడా ఆయనతో మాట్లాడటం మళ్ళీ అది అంత ఈజీ కాదు. పెద్ద పెద్దాళ్ళు ఆళ్ళు అంత తొందరగా అందుబాటులోకి దొరకరు మనకందరికీ కూడా. సో, దానికి మళ్ళీ ఒక స్ట్రగుల్ ఉంటది. అదంతా ఫేస్ చేసి మొత్తానికి ఆయన రీచ్ అయ్యి, ఆయనకి మీరు హైదరాబాద్ రావాలి. నేను మిమ్మల్ని కలవటానికే ఇంత బాధపడ్డానే. హ్మ్. నాకున్న ఇంకోటేం చెప్పాను ఇందాక మీకు. నేను పడిన బాధలు
ఎవరు పడకూడదు. నేను చేతులు కాల్చుకుని నేను ఇబ్బందులు పడుతున్న ఇదేది కూడా దాంట్లో లెసన్స్ ఇంకో 10 మందికి ఆ కష్టం లేకుండా ముందుకు తీసుకెళ్ళిపోవాలనేది నాకు ఎప్పుడు మొదటి నుంచి ఉన్న కోరిక. అలాగే సునీల్ దోసియానని మీరు బాంబే రావడం కాదు, ఢిల్లీలో వచ్చి ఈవెంట్ చేయటం కాదు. చెప్తారు కదా! మీరు హైదరాబాద్ రావాలి అన్నాను. ఆ! అన్నాడు. నాకు హైదరాబాద్‌లో నన్ను ఇంతవరకు ఎవరు పిలవలేదు అన్నాడు. నాకు మా హైదరాబాద్ ఆళ్ళకి, మా ఊరాళ్ళకి మీరొచ్చి ప్రపంచంలో బెస్ట్ సక్సెస్‌ఫుల్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ ప్రాక్టీసెస్ ఏంటి? వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏంటి? వాళ్ళ అద్భుతాలన్నీ తెచ్చి మీరిక్కడ మాకు పంచుకోవాలి. మా 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 వాళ్ళకి అన్నీ మీరు నేర్పాలి. ఖచ్చితంగా మా వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది అని ఆయన్ని బతిమాలి, ఆయనతో చాలా కష్టపడి ఆయన ఒప్పించి వాళ్ళ హైదరాబాద్‌కి మనం తీసుకొచ్చి ఒక ఈవెంట్ చేసి ఒక ఫుల్ డే ఈవెంట్ రియల్ ఎస్టేట్ మిలియనీర్ సమిట్ అని పెట్టి రియల్ ఎస్టేట్‌లో కూడా అందరూ మిలియనీర్లు అయిపోవచ్చు. మనం మామూలుగా ఎవరో అదృష్టవంతులు కొంతమంది రియల్ ఎస్టేట్‌లో సంపాదించుకుంటారనుకుంటాం. కాదు. రియల్ ఎస్టేట్‌లో అందరూ సంపాదించొచ్చు అనేది ఆయన ఒక మోడల్ ప్రెజెంట్ చేస్తే, నేను 100,00,00,000 బడ్జెట్ నేను ప్రెజెంట్ చేసి, సో, నేను అందరూ 100,00,00,000 స్థాయికెళ్ళొచ్చు. నేను 100,00,00,000 అనేది ఇట్స్ నాట్ అబౌట్ 100 క్రోర్స్ ఈస్ నంబర్ అండి. ఇట్స్ అబౌట్ ఎ లెగసీ. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. సపోజ్ మనం ఒక ఫంక్షన్‌కెళ్ళామండి. మన చుట్టాలందరూ ఒక 1000 మందొచ్చారు. 1000 మందిలో బాగా డబ్బులు సంపాదించిన ఒక 100,00,00,000, 200,00,00,000 సంపాదించే పెద్దవాళ్ళు కొంతమంది కారులో దిగుతారు. వాళ్ళకుండే రెస్పెక్ట్ ఎలా ఉంటది? ఒక మామూలు ఉద్యోగస్తుడు ఆ పెళ్ళికెళ్తే ఉండే రెస్పెక్ట్ ఎలా ఉంటదండి? మామూలు చాలా డిఫరెన్స్. అసలు మామూలాళ్ళని చాలా మంది పట్టించుకోరు. ఊరినే హాయ్ అంటారు అంతే. కానీ స్పెషల్ రెస్పెక్ట్ అనేది దొరకదు. లైఫ్‌లో మనకి దొరకదు. ఆ 100,00,00,000 సంపాదించి లేదా అట్లా బాగా లైఫ్‌లో బాగా రిచ్‌గా సక్సెస్ అయినోళ్ళు మాత్రం ఆళ్ళనొక వీవీఐపీ ట్రీట్‌మెంట్. రాంగానే అందరూ చుట్టుముట్టేస్తారు. అసలు సార్, 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 సార్ అంటే అసలు ఆళ్ళకి ఒకళ్ళు ఇటు మంచినీళ్ళు అందిస్తా ఉంటారు. ఒకళ్ళు ఇంకోటి అందిస్తారు, ఇంకోటి అందిస్తా ఉంటారు. అసలు అందరూ చుట్టూ తిరుగుతా ఉంటారు. మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ అందరూ వచ్చేస్తారు. ఫోటోలు, కెమెరాలు మొత్తం అంతా ఫోకస్ అంతా ఇక్కడే ఉంటది మొత్తం అంతా కూడా. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సక్సెస్. ఒక దాంట్లో సక్సెస్ అయితే మనిషికుండే పవర్ అది. సో, అలాంటి సక్సెస్‌ని, అలాంటి ఒక లెగసీని ప్రతి ఒక్కళ్ళకి నేను అందించాలి. సో, అందుకు అభిజ్ఞ డెవలపర్స్ అంటే అభిజ్ఞ అంటే విఘ్నహర్త. అంటే రిమూవర్ ఆఫ్ ఆబ్‌స్టాకిల్స్. మనిషికి ఉండే బాధల్ని నేను అబ్జర్వ్ చేసి, మీకు బాధలు లేకుండా మీ బాధలన్నీ నేనే మింగేసి, మీకెప్పుడు సుఖాలే మంచిగా కలగాలి అనే ఉద్దేశంతో అభిజ్ఞ డెవలపర్స్ పెట్టి, ఆ కంపెనీతో ఇప్పుడు ఇవాళ 100 క్రోర్స్ క్లబ్ అనే కాన్సెప్ట్‌తో 100,00,00,000కి జర్నీని తీసుకెళ్లాలండి. అంటే మేబీ ఒక రోజులో జరగదిది. ఒక్క రోజులో 100,00,00,000 ఎలా అంటే మనం బూమ్ బూమ్ బుషా అని మాయలు చేసేది కాదిది. సో, ఖచ్చితంగా దీంట్లో మనం జర్నీ చెయ్యాలి. అన్నీ చేయాలి. దట్ షుడ్ బి సక్సెస్‌ఫుల్ జర్నీ. ఎలాంటి జర్నీ చెయ్యాలి అనేది ఇక్కడ మనం కొన్ని నేర్చుకోవాలండి. నేను చాలామంది బిలియనీర్‌ని నా అదృష్టం అమెరికాలో ఉండటం వల్ల నేను చాలామంది మిలియనీర్లు, మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లు అందరిని బాగా ఫాలో అవుతా ఉంటాను. వాళ్ళు బాగా కలుస్తా ఉంటాను, మాట్లాడుతా ఉంటాను. మొన్నే రాబర్ట్ కియోసాకి గారు 'రిచ్ డాడ్ పూర్ డాడ్' ఆథర్. ఆయన ఎంత ఫేమస్ అందరికి తెలుసు. ఇవాళ ఇండియాలో 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకాలు చదివే వాళ్ళలో 100కి 90 మందికి ఆ బుక్ తెలుసు. ఆయన తెలుసు. అలాంటి 'రిచ్ డాడ్ పూర్ డాడ్' ఆథర్ రాబర్ట్ కియోసాకిని నేను నా వెబినార్‌లోకి తీసుకొచ్చి మన హైదరాబాద్‌లోని ఇక్కడ నా వెబినార్‌లో అందరికి కొన్ని వందల మందికి, వేల మందికి ఆయన చేత 45 మినిట్స్ నేను సెషన్ చెప్పించి, రియల్ ఎస్టేట్‌లో అందరూ గొప్పోళ్ళు అవ్వాలని చెప్పి నేను సెషన్ పెట్టి, నేను 100 క్రోర్స్‌కి అందరి కోసం కష్టపడుతున్నాను అంటే, ఆయన అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఆగు నేను నీకో సర్ప్రైజ్ పంపిస్తానని చెప్పి, ఆయన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' బుక్ తీసుకొని, దాంట్లో ఆయన ఆటోగ్రాఫ్ చేసి, ఆయన అమెరికా నుంచి నా కోసం హైదరాబాద్ దాకా ఆ బుక్ పంపించారండి మొన్న. అది. పంపించి యూ డిజర్వ్ దిస్ అని చెప్పి నాకు అంత బాగా మోటివేట్ చేశారాయన. సో, ఇలాంటాళ్ళు లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అండి మనకి. లైఫ్‌లో బాగా సక్సెస్ అయినాళ్ళు మన చుట్టూ ఉండాలి. మనం చాలామంది తెలియక ఏం చేస్తారంటే, మనం ఏ సొసైటీలో ఏ చుట్టుపక్కల ఫ్రెండ్స్‌తోనో, సర్కిల్‌తో మనం ఉంటామో, వాళ్ళతో ఉండిపోవటం మనకు తెలియకుండానే మనం చేస్తున్న పెద్ద తప్పండి. చాలా పెద్ద తప్పు. ఇవాళ అంబానీ స్టోరీ చూడండి. అంబానీ ధీరుభాయ్ అంబానీ పెద్దాయన ఏం చేసాడప్పుడు ఓమన్‌లో ఒక పెట్రోల్ బంక్‌లో పనిచేసే ఆయన ఆయనకి $300 జీతం వస్తంటే దాంట్లో ₹100 పెట్టి ఎళ్లి రిచ్ క్లబ్‌లోకెళ్ళి కాఫీ తాగేవాళ్ళంట. టీ తాగేవాళ్ళంట ఆయన. ఏం చేసేవాళ్ళు? రిచ్ క్లబ్‌లో కూర్చొని రిచ్ పీపుల్ అందరూ ఏం మాట్లాడుకుంటారో ఇనేవాళ్ళంట. ఇని ₹100 వేస్ట్ చేసేవాళ్ళు ఆయన జీతంలో. అయినా కూడా ఆళ్ళల్లో ఆళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటే సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా అండి ఆళ్ళ సర్కిల్‌లో ఏం చేస్తారంటే ఆళ్ళ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కడెక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో అయ్యే మాట్లాడుకుంటారు ఎక్కువ మంది రిచ్ పీపుల్ ఎప్పుడు. సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా అలా నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా వాళ్ళు ఎప్పుడు ఆలోచన అంతా కూడా ఇంకా సక్సెస్ ఎక్కడ అద్భుతాలు ఉన్నాయి ఎక్కడ ఇయ్యే మాట్లాడుకుంటారు. అంబానీ గారు ఆళ్ళ దగ్గరికెళ్ళి కామ్‌గా ఆళ్ళతో కూర్చోలేరు. ఎందుకంటే ఈయన రిచ్ కాదు. ఈయన ఒక ఉద్యోగస్తుడు. ఎళ్లి ఆళ్ళు మాట్లాడుకుంటా ఇట్లా పక్కన కూర్చొని ఇట్లా కాఫీ తాగుతా ఆళ్ళు చెప్పుకునేయన్ని ఇని ఒక్క ఆహ్, స్పార్క్ పట్టుకున్నారాయన. పట్టుకుని ఇవాళ ప్రపంచ కుబేరుల్లో ఒకళ్ళు ఇవాళ ఆళ్ళ ఫ్యామిలీ తీసుకెళ్ళగలిగారు. అసలు ఏ సర్కిల్ అయితే ఆ రోజు ఓమన్‌లో పక్కన కూర్చొని రిచ్ పీపుల్ మాట్లాడుకున్నారో ఆళ్ళందరిని దాటేసి
వాళ్ళ పిల్లలు ఇంకా పైకెళ్ళిపోయి ఇవాళ ముఖేష్ అంబానీ ఇవాళ ప్రపంచ కుబేరులు టాప్ 10లోకి వెళ్ళిపోగలిగారు. అంటే ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అనేది ఇఫ్ యు ఆర్ సరౌండెడ్ విత్ రైట్ పీపుల్, దట్ టు సక్సెస్ఫుల్ పీపుల్, దట్ టు ప్యాషనెట్ పీపుల్, దట్ టు క్రేజీ పీపుల్ టువర్డ్స్ సక్సెస్, అలాంటి వాళ్ళతో మన ప్రయాణం మనం ఉంటే అప్పుడే మనం గొప్పలు అవుతాము. అంతేగాని మామూలు మనుషుల్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. అలానే మన చుట్టాలని ఫ్రెండ్స్ని తీసేయలేము మనం. లైఫ్లో మనకు వాళ్ళు చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మనకి వాళ్ళతో ఉంటూనే టైం తగ్గించుకుంటా ఎక్కువ టైం సక్సెస్ఫుల్ పిల్లలు. ఇవాళ మనం ఒక ఐఐటీలో మనకి సీట్ వచ్చిందంటే ఐఐటీ సీట్లో పెద్ద టాప్ ఐఐటీ కాలేజీలో లాస్ట్ సీట్ వస్తే నీకు ఇది మంచి ఆప్షన్ అని నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు. సార్ మా అబ్బాయికి టాప్ మంచి ఐఐటీలో లాస్ట్ సీట్ వచ్చింది తీసుకోమంటారా, లేకపోతే నెక్స్ట్ ఈ ఎన్ఐటీలో ఫస్ట్ ఇడే ఇది తీసుకోమంటారా అని అడుగుతారు నన్ను చాలామంది. ఎందుకంటే నేను కెరీర్ కౌన్సిలర్గా బాగా చాలామందికి సక్సెస్ అందించాను కాబట్టి నన్ను అడుగుతారు. నేను ఒక్కడే చెప్తాను, ఎప్పుడు మనం ఏ సర్కిల్లో మనమే టాప్ అయి ఉండకూడదు, మనమే బెస్ట్ అయి ఉండకూడదు. మన కింద వాళ్ళందరూ మన దగ్గర నుంచి నేర్చుకుంటారు కానీ మనం ఏమి నేర్చుకోం. సో మనం అలాంటి టాప్ ఐఐటి కాలేజీలో 60 మంది క్లాసులో 59 మంది మనకంటే మెరిటర్లు తెలివిగలలు ఉండి మనమే 67 అయితే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ విత్ గ్రేటర్ పీపుల్. సో వాళ్ళకి వాళ్ళ స్థాయికి ఎట్లా వెళ్ళారండి? ఖచ్చితంగా వాళ్ళకి మనలో లేని స్కిల్ ఏదో వాళ్ళలో ఉండబట్టే వాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు వాడు. సో వాడితో మనం జర్నీ చేస్తూ ఉండటం వల్ల ఆటోమేటిక్గా వాడిది మనకి అంటిద్ది. వాడి సక్సెస్ స్టోరీ, ఆడి సంకల్పం ఏంటి, ఆడి స్ట్రాటజీ ఏంటి, ఏం చేస్తాడో తెలుస్తుంది. అట్లాగే లైఫ్లో కూడా మనం ఎప్పుడు కూడా మనలాంటి వాళ్ళతో మనం ఎప్పుడు ఉండకూడదండి. నేను సునీల్ తులసి లాంటి మెంటర్ని ఎందుకు కోరుకుంటానంటే అట్లాంటి ఇట్స్ జస్ట్ అబౌట్ సునీల్ తులసి అని స్టార్ట్ అండి అంతే. ఐ స్టార్టెడ్ విత్ వన్ గురు. ఒక గురువుతో ఆపనం. నలుగురు, 10 మంది, 20 మంది, 50 మంది గురువులు మనకి. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి వెళ్ళాలంటే ఇవాళ మీరు పెద్ద పెద్ద క్రికెటర్లు చూసినా కూడా ఫస్ట్లో ఒక కోచ్ని పెట్టుకుంటారు, తర్వాత ఇంకో కోచ్, తర్వాత ఇంకో కోచ్. అట్లా ఉంటే ఎదుగుతాం. ఇవాళ పుల్లెల గోపీచంద్ అకాడమీ పెట్టిన తర్వాత హైదరాబాద్ అద్భుతాలు చూసింది. ఇవాళ ఒక కోచ్ పవర్, అది ఒక కోచ్ పవర్. ఇవాళ విశ్వనాథ్ ఆనందం చూసిన తర్వాత చిన్న పిల్లలు ముఖేష్ అంటే మొన్న కొట్టిపారేసాడు మొత్తం వరల్డ్ ఛాంపియన్షిప్. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఇఫ్ యు ఆర్ సరౌండెడ్ విత్ రైట్ పీపుల్, గ్రేట్ పీపుల్ విత్ యూ, దట్ ఈస్ ఓన్లీ వెన్ యూ సీ గ్రేట్ సక్సెస్. అందుకు ఎప్పుడు కూడా లైఫ్లో అలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ చుట్టూ ఉండి మనం వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళతో ఉండి మనం అలాంటి సర్కిల్లో ఉంటే అద్భుతాలు, అసలు మల్టీ మిలియనీర్లు, బిలియనీర్ అవడం చాలా తేలిక. సార్ రీసెంట్గా మీకు గ్లోబల్ ఆర్కిటెక్ట్ బిల్డర్ అవార్డ్ అసోసియేషన్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాళ్ళు 3 లెవెల్స్లో నన్ను ఇంటర్వ్యూ చేశారు మొత్తం. చేసి నా ప్రతి ప్రజెంటేషన్లో వాళ్ళ అద్భుతం ఫీల్ అయింది ఏంటంటే అసలు బిజినెస్ ఓనర్లు అందరూ ఎవరి కాళ్ళు బిజినెస్ ఎట్లా గొప్ప అవ్వాలి, ఇంకా బాగా నెంబర్స్ పెరగాలి అనేలాగా ఆలోచిస్తారు కదా. నువ్వేంటి వింతగా ఉన్నావు? అందరినీ 100 కోట్లకి తీసుకెళ్తావా? అందరినీ 100 టైమ్స్కి తీసుకెళ్తావా? నీకేమొస్తుంది? అసలు నీకు ఈ పిచ్చి ఎందుకు పట్టింది? అసలు నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావే అని. అంటే వాళ్ళకి తెలిసి నేను చేస్తుంది మంచిదే. బట్ అడిగేటప్పుడు వాళ్ళు జడ్జిలు జ్యూరీలో ఎట్లా ఉంటారండి వాళ్ళు చాలా దాన్ని రకరకాలుగా అడిగారు నన్ను. అయినా కూడా నేను సమాధానం బలంగా నేను నా చేతులు ఎక్కడైతే కాల్చుకున్నానో, ఏ సాఫ్ట్వేర్లో నేను నా ఇబ్బందులు పడ్డానో, అది లేకుండా ఎలా అయితే ఎంతమందికి సాయం చేశానో, రియల్ ఎస్టేట్లో ఇవాళ అందరూ కూడా ఈ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. అలా అవ్వకూడదు. అసలు లాస్ కూడా అవుతున్నారు కొంతమంది. అట్లా అవ్వకూడదు. వీళ్ళకు ఒక అద్భుతం తీసుకురావాలి అని నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ వాట్ వీ గివ్ టు యూనివర్స్ ఈజ్ వాట్ వీ గెట్ ఫ్రమ్ ద యూనివర్స్ అండి. మనం ప్రపంచానికి యూనివర్స్కి ఏమిస్తాము, యూనివర్స్ విల్ గివ్ దట్ బ్యాక్ టు అస్ ఇన్ బిగ్గర్ ప్రపోర్షన్. మనం 10 రెట్లు మంచి చేస్తే మనకి 100 రెట్లు యూనివర్స్ వెనక్కిస్తుంది. నేను దీన్ని బలంగా నమ్ముతానండి. నా జీన్లో మా బాబాయ్ చెప్పాను కదా మీకు, నాకు సంఘదేవోభవ అని చిన్నప్పటి నుంచి సొసైటీకి మనం చేయాలని నేర్పించారు కదా. సో నేను ఎప్పుడు అట్లా బలంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని ఆలోచిస్తాను. సో దానివల్ల నాకు ఇవాళ ఈ 100 క్రోర్ క్లబ్లో ముందు అందరూ అద్భుతం చేస్తే, ఇక్కడ ఐ హ్యావ్ ఎ మిషన్ టుడే. ఏంటిది? నేను కొన్ని లక్షల మందికి నేను నేర్చుకున్న రియల్ ఎస్టేట్లో నేను నేర్చుకున్న పాఠాలని, సీక్రెట్స్ ఆఫ్ ఈ సక్సెస్ అనేదాన్ని లక్షల మందికి నేను అందించాలనేది ఐ హ్యావ్ ద మిషన్ రైట్ నౌ. సార్ ఎంతసేపు మీరు మీ ఈ బిజీలోని రియల్ ఎస్టేట్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇలా ఉన్నారు కదా, మరి మీరు ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇస్తారు సార్? అసలు ఆ టైం ఎప్పుడు దొరుకుతుంది? మీ హాబీస్ ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇనీషియల్గానే ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో మా వైఫ్ నేను ఇట్లా చేస్తాంటే పొద్దునుంచి రాత్రి దాకా పని చేస్తాంటే ఫస్ట్లో కొంచెం ఆశ్చర్యంగా, వింతగా, ఏంటి అసలు ఇక ఇదే లోకమా,
అది కూడా సినిమాకి తీసుకెళ్ళేవంటే సినిమాకి తీసుకెళ్ళేవాడినండి. సినిమాకి వెళ్ళంగానే 'మహేష్ బాబు' సినిమా హాల్లోకి వెళ్ళంగానే మా ఆవిడ 'మహేష్ బాబు' సినిమా చూస్తా ఉంటే నాకో ఫోనొచ్చేది. బయటికెళ్ళేవాడిని. ఆళ్ళకేదో ఒక ఎంప్లాయీకి ఏదో ప్రాబ్లమ్. ఆడేదో జాబ్‌లో ప్రాజెక్ట్‌లో స్టక్ అయిపోయి ఉంటాడు. అది చేస్తేనే ఈ వీకెండ్ ఆడు బతుకుతాడు. లేకపోతే మండే జాబ్ తీసేస్తారని భయం ఉంటది ఆడికి. అలాంటోళ్ళు నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఇక వాడికి ప్రాణం పెట్టాలనేది నాకు ఇక ఆశయం అంతే. అప్పుడు వెంటనే ఎక్స్‌పర్ట్స్ అందరిని కాల్లోకి తీసుకొని అందరిని మళ్ళీ కలిపి వాళ్ళతో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాకా నేను అక్కడే బయటుండి ఆ కాల్‌లోనే మాట్లాడుతా ఉండేవాడిని. సో, మా వైఫ్ లోపల నుంచి "ఏంటి మా ఆయన బయటికెళ్ళాడు ఇంకా రాడేంటి లోపలికి? ఇంటర్వెల్ వచ్చింది అయినా రావట్లేదు." ఇంటర్వెల్‌లో వచ్చి నేను ఫోన్ మాట్లాడుతుంటే చూసి గట్టిగా నన్నేం అనలేక మళ్ళీ తనేదో కొనుక్కొని నాకేదో ఇచ్చేసి తిను అని తను మళ్ళీ సినిమా చూడటానికెళ్ళి ఇలా మొదటి సినిమా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడో లాస్ట్‌లో లోపలికొచ్చేవాడిని. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి. రెండో సినిమా, మూడో సినిమా ఇట్లా చూసి చూసి మా ఆవిడకి అర్థమైపోయిందేంటంటే మై మై హస్బెండ్ ఈస్ డిఫరెంట్. సో, ఈయన అందరితో లాంటోడు కాదు. సో, అని తనే అడాప్ట్ అవ్వడం నేర్చుకున్నాడు. ఏ మాటకి ఆ మాట నిజంగా నా అదృష్టం ఏంటంటే తనే సరిపెట్టుకోవడం మొదలుపెట్టింది. బట్ దీంట్లో ఇమ్మీడియేట్‌గా తను చూసిందేంటంటే సక్సెస్. అసలు తన భర్త ఇలా ప్యాషనేట్‌గా చేస్తాంటే అందరూ వచ్చి "అన్న నీ వల్లే ఇంత గొప్పోళ్ళమయ్యాం. నీ వల్ల ఈ సక్సెస్ చేసాం. లేతే నాకొచ్చేది కాదని" తన ముందు చెప్తాంటే మేము మా పార్టీలో ఫంక్షన్‌లో తన ముందు తనకు కూడా వచ్చి థాంక్స్ చెప్తాంటే అందరూ కూడా మీరు సపోర్ట్ చేయబట్టే మా సార్ మాకింత హెల్ప్ చేయగలుగుతున్నారని చెప్తాంటే అసలు ఆ హ్యాపీనెస్ ముందు తను కూడా మనకంటూ కొన్ని కోరికలుంటాయి. మనం కూడా కొన్ని ఊర్లు తిరగాలి, ట్రిప్స్‌కెళ్ళాలి, మనం లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని తను కూడా మర్చిపోయి పాపం నాతో పాటు సహకరించడం మొదలుపెట్టి మేము ఆ యజ్ఞంలోకి వెళ్ళిపోయి ఇద్దరం కూడా అందరికీ అట్లా చెయ్యాలి అనే దాంతో తను కూడా నాకు మోటివేట్ అయ్యి అలాగే చేస్తుంది. నేను అలాని పూర్తిగా అన్యాయం చేయము. మేము కూడా ఇప్పుడు లైఫ్‌లో ప్రయారిటైజ్ చేసుకోవడం అనేది నేను కూడా ఇప్పుడు నేర్చుకుని లైఫ్‌లో ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ అనేది నేర్చుకుని దేనికది పిల్లల కోసం పిల్లల టైము, ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ టైం అన్నీ చూసుకుంటూ ఆర్గనైజ్డ్‌గా చేయడం ఇప్పుడు నేర్చుకున్నానండి. ఓకే. సార్, ఈ పాడ్‌కాస్ట్ చూసే వ్యూవర్స్ అందరికి, మా ప్రేక్షకులందరికీ మీరిచ్చే సందేశం ఏంటి సార్? రియల్ ఎస్టేట్‌లో చాలా ఈజీగా అద్భుతాలు చేయొచ్చు. రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ వే టు మేక్ యువర్ మనీ హ్యూజ్, బిగ్ అండ్ బీ విత్ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఆల్ ద టైమ్. చేంజ్ యువర్ సర్కిల్. బీ విత్ సక్సెస్‌ఫుల్ పీపుల్. మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. సో, మీరు అన్నిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా అందరికీ హ్యాపీనెస్సు, అందరికీ వాళ్ళ కష్టాలు తీర్చేలాంటి యాటిట్యూడ్ ఎప్పుడైతే మీరు పెంచుకున్నారో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో ఆటోమేటిక్‌గా హ్యూజ్ సక్సెస్ ఈస్ రైట్ అరౌండ్ ద కార్నర్ అండ్ యూ విల్ సీ బిగ్ సక్సెస్ అండ్ బిగ్ మనీ కమింగ్ ఇంటూ యువర్ లైఫ్ వెరీ ఈజిలీ. దిస్ ఈస్ వాట్ ఐ విల్ టెల్ ఎవరీవన్ అండి. అసలు అనుకున్న దానికంటే ఎక్కువ చెప్పారు సార్. నిజంగా ఈ యొక్క కంప్లీట్ షో చేస్తున్నంత సేపు నాకు అర్థం కూడా కాలేదు. మీరు చెప్తుంటే రొమ్మలు లిక్కబోసినట్టున్నాయి మొత్తం గూడా. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ యువర్ వండర్‌ఫుల్ కన్వర్జేషన్స్ అండ్ ఇన్‌సైట్స్, థాట్స్. చాలా నేర్చుకున్నామండి. డెఫినైట్‌లీ ఈ షో చూసే వాళ్ళందరికి గూడా అర్థమవుతుందని నేను కూడా ఫీల్ అవుతున్నాను. థాంక్ యూ. అండ్ థాంక్ యూ సార్ ఫర్ కమింగ్ ఫర్ అవర్ షో. థాంక్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్ అండ్ థాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. థాంక్ యూ అండి.